ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. నిన్నటి క్లాస్లో ముకుంద ముక్తినిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని ముకుంద ముక్తిదాయినిగా ఉన్న తల్లిని ముకుందగా తెలుసుకుంటూ ముక్తి స్వరూపము ఆవిడే అని గ్రహించి ముక్తి పొందిన వారు చేరే స్థలం ఆవిడ దగ్గరికే కాబట్టి అదే ముక్తి నిలయ అని భావించడం అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత మూల విగ్రహ రూపిణి అన్నప్పుడు మంత్రస్వరూపిణిగా విగ్రహ రూపముగా భావించాం. అదేవిధంగా శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్వరూపము మూల విరాట్టు మూల విగ్రహము అనుకుంటే మిగిలిన ఆవరణ దేవతలందరూ కూడా ఆవిడ యొక్క కిరణాలటండి. ఆవిడ ఒక తేజస్సు కాంతి స్వరూపం కదా, అటువంటి ఆ కాంతి స్వరూపం యొక్క కిరణాలు ఆవిడ తేజస్సే ఆవరణ దేవతలుగా ప్రకటీకృతమవుతాయి శ్రీ విద్యలో. కాబట్టి అక్కడ శ్రీ విద్య ద్వారా తెలుసుకుంటున్న శ్రీచక్రోపాసనలో తెలుసుకుంటున్నాం బిందు స్వరూపిణి అయిన దేవత మూల విగ్రహం అయితే మిగిలిన ఆవరణ దేవతలందరూ ఆవిడ రేఖలుగా లేదా ఆవిడ కిరణాలుగా అర్థం చేసుకోవాలట. తర్వాత భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని అన్నప్పుడు ఏ భావమునైనా అందరి భావములను తెలుసుకోగలిగిన తల్లి, భవరోగములను హరించే తల్లి, భవరోగముల నుండి మనకి ముక్తిని ప్రసాదించే తల్లి. అంటే భవములో కలిగేటువంటి రోగాలు, భవమనే రోగము రెండింటినీ హరించి మనల్ని ఉద్ధరిస్తుంది అని అన్నప్పుడు ఈ భవములో ఉండే భవములో ఉండేవే భావనలు అంటండి. భవము నుండి వచ్చినదే భావన అట. కాబట్టి 6 రకాల షడ్భావనలు అని చెప్పుకోవడం. అవేంటి అంటే జాయతే, అస్తి, వర్ధతి, విపరిణిమతే, పరీక్షీయతే, నశ్యతే మన దశలు అన్నమాట. కాబట్టి ఈ దశలన్నీ ఎరిగిన తల్లి. ఇప్పుడు మనకి ఎప్పుడు ఏ నొప్పి వస్తుందో మనకేమైనా తెలుస్తుందా? ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుందా? వయసు పెరిగే కొద్దీ వయసుకు అనుగుణంగా బాల్యం నుండి కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఈ దశలు వస్తాయి అని గమనిస్తాం. కొంతమందికి చిన్న వయసులోనే శరీర పరిస్థితులు మారిపోవచ్చు. కొంతమందికి వృద్ధాప్య దశకి వచ్చినా కూడా శరీర అవయవాలు పుష్టిగా ఉండవచ్చు. కాబట్టి మనం దశలని చదువుకొని తెలుసుకుంటున్నామే తప్ప మన శరీరంలో జరుగుతున్న మార్పులు మనకి పూర్తిగా అర్థమవుతున్నాయా వెంటనే? అవి జరిగిపోయిన తర్వాత తెలుస్తున్నాయి కానీ జరగబోయే ముందు తెలియట్లేదు కదా. కాబట్టి భవములో జీవుడికి కలిగే లక్షణాలు, స్వభావాలు ఏవైతే ఉన్నాయో లేదా ఆలోచనలు అన్నీ కలిపి వాటినే భావములు అనుకుంటే ఈ భావములన్నీ మనకి తెలియవు కానీ ఆ తల్లికి తెలుసు. కాబట్టి భావజ్ఞ. ఈ భవ రోగములన్నిటినీ, భవం అనేదే పెద్ద రోగం అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడే కదా సమస్యలు పుట్టాలి, పెరగాలి, ఎదగాలి, కష్టపడాలి, బాధ్యతలు నిర్వర్తించాలి, సక్రమమైన ప్రవర్తనను అలవరుచుకోవాలి, దుష్ట మార్గాలకి దుష్టులకి దూరంగా ఉండాలి. ఇవన్నీ సమస్యలు. ఎప్పుడు ఎవరం ఎటుపోతామో తెలియదు, ఏవి ఎలా మనల్ని లాగుతాయో తెలియదు. కాబట్టి ఇవన్నీ భవరోగాలు. అసలు ఈ పుట్టుక అంటే జన్మము, మరణము ఇదనేదే ఒక పెద్ద రోగం. ఇవి లేకపోతే కదా ఆనందమయ స్థితి. కాబట్టి అవన్నీ భవరోగములు. కాబట్టి ఇటువంటి భవరోగములన్నిటినీ హరింపచేస్తుంది. అదేవిధంగా భవచక్ర ప్రవర్తిని అన్నప్పుడు ఈ కాలచక్రాన్ని ప్రవర్తింపచేస్తుంది అని అర్థం చేసుకున్నాం. కాలచక్రం అంటే ఏంటి?
సృష్టి ఎలా నడపాలో తెలుపుతుంది అంటే కేవలం మనకి తెలిసిన వాతావరణం అది మాత్రమే కాదు కదా, లోకంలో జరిగే మార్పులే కాదు, మనలో జరిగే మార్పులు కూడా. మన పుట్టుక తను నిర్దేశించినదే, మన గమనం తను నిర్దేశించినదే, మన మృత్యువు తను నిర్దేశించినదే. ఇలా ప్రతిదీ మనకి, అంటే మనల్ని మనం ఉదాహరణలుగా తీసుకుంటే మనకి సంబంధించిన ప్రతిదీ తన చేతుల్లోనే ఉంది, తనే చేస్తుంది. కాపాడే తల్లి అంటే భవరోగఘ్ని అన్నప్పుడు ఆ తల్లిని నమ్ము శరణు వేడితే కాపాడుతుంది. కానీ కాలానికి అతీతంగా మనం ఏది చేయలేము అనేది కూడా ఒకటి ఉంది కదండి. అంటే మన కర్మఫలాలని మనకి సమయానుసారంగా అందింపచేసేది కూడా ఆవిడే. అంటే వాటిని అనుభవింప చేయడం కూడా ఆవిడ కర్తవ్యమే. అలాగే తల్లిని నమ్మి మొరపెట్టుకొని వేడుకున్న వారిని వాటి నుంచి దూరం జరపడం కూడా ఆవిడ బాధ్యతే అన్నమాట. రెండూ ఆవిడే చూసుకుంటుంది. అందుకని భావజ్ఞ, భవరోగఘ్ని, భవచక్ర ప్రవర్తిని. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి కదా. మరి ప్రాణాలు ఇచ్చినప్పుడు ఆ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఆవిడకే ఉన్నా, ఆ ప్రాణం పొందిన తరువాత తన కర్మఫలాలను అనుభవించడానికి కావలసినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి వాటికి తగ్గట్టుగా మనకన్నీ ఆ సమయానికి, అంటే ఈ కర్మ ఫలితాలను అనుసరించి ఈ బాధలో ఇక్కట్లో అనుకున్నా కూడా అవి ఆ తల్లి ఇచ్చినవే. మనం పొందే మెప్పులు, ఐశ్వర్యాలు, అనుభవాలు, ఆనందానుభూతులు అవి ఆ తల్లి పెట్టినవే. కాలానుగుణంగా ఎవరికి ఏది ఎప్పుడు దక్కాలో, ఎలా దక్కాలో వాటన్నిటినీ ఇస్తూనే ఉంటుంది. తీసివేయాల్సి ఉన్నప్పుడు తీసివేస్తూనే ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అటువంటి ఆ తల్లిని, ఆ పరతత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చు అని అన్నప్పుడు తర్వాత శ్లోకం. ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి. ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి అంటే ఛందస్సుల యొక్క సారము, శాస్త్రముల యొక్క సారము, మంత్రముల యొక్క సారము ఎవరు అంటే ఆ తల్లే. ఛందస్సుల యొక్క సారము అంటే మనకి వ్యాకరణం మీద అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. ఛందస్సు అనేది ఒక పద్ధతిలో, క్రమంలో వాక్య అమరిక చేయడం ఏదైతే ఉంటుందో శ్లోకాలలో, స్తోత్రాలలో, దానికి ఛందస్సు వాడతాము అనేది వ్యాకరణ పరమైన అవగాహన ఉన్న అందరికీ తెలుస్తుంది. అలాగే ఈ స్తోత్ర పారాయణలు చేసుకుంటున్నప్పుడు ప్రతి చోట కూడా మనకి కనిపిస్తుంది. స్తోత్రం ఆరంభమయ్యే మొదట్లో దాని యొక్క ఛందస్సు, ఋషి పేరు, దేవత పేరు, తర్వాత ఆ దేవతకి సంబంధించిన ధ్యాన శ్లోకం, అది ఏదైనా సరే, శివస్తోత్రమా, విష్ణు స్తోత్రమా, లక్ష్మీ స్తోత్రమా, లలితా స్తోత్రమా, ఏ దేవత అయితే ఆ దేవతకు సంబంధించిన ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్న తర్వాతే ఆ దేవత యొక్క ధ్యానం, అంటే రూపాన్ని ధ్యానంలో మనం స్మరించిన తర్వాతే ఆ దేవతా స్తుతి, అది మంత్రోచ్చారణకైనా మంత్రోపాసనకైనా ఇదే విధానం ఉంటుంది. స్తోత్ర పఠనానికి పారాయణకైనా ఇదే విధానం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఛందస్సు గురించిన అవగాహన మనకు వస్తుంది. ఇక్కడ ఛందస్సుల యొక్క సారము అని తల్లిని చెప్పడము అని అంటే మొదటగా సారము అంటే 3 రకాల అర్థాలు చెప్తున్నారండి. సారము అన్నప్పుడు సారము అంటే ఏంటి? ఒక పదార్థము లేదా ఒక వస్తువుకి సంబంధించిన అందులో ఉన్నటువంటి శక్తి, లేకపోతే అందులో ఉన్న అసలు విషయం ఏమిటో అదే వెలికి తీయడం, బయటికి వచ్చేస్తే, ప్రత్యేకముగా కనిపిస్తే, అది అంటే సపరేట్ అయితే అది సారం కింద. ఆ సారాన్ని బట్టి అది దేనికి సంబంధించిందో తెలపగలుపుకుంటాం, అంతే కదా. ఇప్పుడు సారము అంటే సపోజ్ ఒక రసమే తీసుకున్నాం అనుకోండి, చెరుకు రసమే తీసుకుంటే అది మనం కళ్ళు మూసుకొని తాగిన దాని రుచి చూసినా ఇది చెరుకు రసము అంటే చెరుకు నుండి వచ్చిన సారము అని గ్రహించగలుగుతాం. దాని రుచిని బట్టి మనకి చెరుకు యొక్క స్వభావం తెలుసు కాబట్టి దాని రుచి గుణగణాలు అర్థమవుతాయి కాబట్టి. అంటే సారము అంటే ఒక వస్తువో, ఒక విషయమో, ఒక పదార్థము దానికి సంబంధించిన విషయ జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి సారము అంటే దాని ఉద్దేశము అని, లేదంటే తాత్పర్యము అన్న అర్థాలు. అలాగే బలము, సారము అంటే బలము అన్న అర్థం కూడా వస్తుందంటండి. కాబట్టి తాత్పర్యము, ఉద్దేశ్యము, బలము, ఈ 3 అర్థాలు కనుక సారానికి మనం గ్రహించవలసి ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు ఛందస్సు అంటే వేదములనే ఛందస్సు అని అంటారటండి. ఎందుకు అంటే వేద గమనమే ఛందస్సట. వేదాలు ఎలా అంటే వేదాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా నడుస్తూ ఎలా జరుగుతున్నాయో అందులో చెప్పేది ఏదైతే ఉందో అదే దానినే ఛందస్సు అంటారట. అందుకనే వేదమాత గాయత్రినే ఛందస్సుకి ప్రతీకగా, అంటే ఛందస్సుకి మాతృకగా ఆవిడనే తెలుసుకుంటారు. అందుకే గాయత్రి ఛందస్సు అందరికీ చాలాసార్లు వినే ఉంటారు. గాయత్రి మంత్రం
ఆ ఛందస్సు రూపంలోనే ఉంది కాబట్టే అది గాయత్రి మంత్రమైంది. అదే విధంగా ఇక్కడ కూడా ఛందస్సు అని అన్నప్పుడు వేదములు అని అనుకుంటే వేద గమనం ఛందస్సు అయితే ఛందస్సార అంటే వేదముల సారము అని అర్థం. కాబట్టి వేదముల సారము అంటే వేదాలు ఏం చెబుతున్నాయి, మనకున్న చతుర్వేదాల్లోనూ అభ్యాసం చేసి సాధన చేస్తే గ్రహించేది ఏంటి అంటే ఆ పరతత్వాన్నే. కాబట్టి వేద సారముగా ఉన్నది ఆ తల్లే అని ఛందస్సారాగా చెప్తున్నారట. అదేవిధంగా మనం ముందు నామాలు తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా శ్రీ విద్యా స్వరూపంగా చెప్పుకున్నాం. ఇక్కడ శ్రీ విద్యని కూడా వేద స్వరూపముగా అంటే వేదముల నుంచి వచ్చిన విషయంగానే భావించడం జరుగుతుంది. కాబట్టి ఆ శ్రీ విద్యా స్వరూపమే తల్లి అని. అంటే ఛందస్సు అంటే మనం ఇప్పుడు ఏమనుకున్నాం, వేదములు అన్నాం. వేదముల్లో ఉండేదేంటి? జ్ఞానం, అంతే కదా. మరి అమ్మవారు అంటే మనమేమో ఫోటోలో చూస్తాం, విగ్రహంలో చూస్తాం కదా. రెండు ఒకటి ఎలా అవుతాయంటే అక్షర స్వరూపం ఆ తల్లే, మంత్రస్వరూపం ఆ తల్లే అని చాలాసార్లు చెప్పుకుంటూనే వచ్చాం కదా. కాబట్టి శ్రీ విద్యా స్వరూపము అంటే ఆ అమ్మవారే. అంటే శ్రీ విద్యని అభ్యసిస్తే పొందేది ఆ తల్లినే. కాబట్టి శ్రీ విద్య ఉపాసన అందరూ చేయలేకపోయినా, శ్రీ విద్యని ఎవరూ పొందలేకపోయినా, అంటే ఆ విద్య ద్వారా తల్లిని పొందటం నిజమే, కాదనట్లేదు. కానీ అది లేదని మనం చింతించవలసిన అవసరం లేదు. ఇట్లాంటి లలిత సహస్రనామాలు, అష్టోత్తరాలు, ఇవి పువ్వు పూజలు చేసుకున్న లలితోపాఖ్యానాలు, లలిత పారాయణలు చేసిన తద్వారా పొందేది కూడా ఆ తల్లినే. కాకపోతే శ్రీ విద్య ద్వారా ఇంకొంచెం శీఘ్రంగా త్వరగా పొందగలుగుతారు. ఇది కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది. కానీ అంటే మనకి ఏది దక్కుతుందో దాంతోనే తృప్తి చెందాలి అనేది ముందు తెలుసుకోవాల్సిన విషయం. మనం అది పొందగలిగి దాన్ని సాధన చేయగలిగితే చాలా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. కాబట్టి అది లేదని అక్కడ కుమిలిపోకుండా, దానివల్ల అది చేసిన వారికే ఏదో గొప్పగా దక్కుతుంది, మనలాంటి వారికి దక్కదు అని అన్న భ్రమలో ఉండనాల్సిన అవసరం లేదు. ఈ విధముగా తల్లి అంటే శ్రీ విద్యా స్వరూపమే ఆ తల్లి అయినప్పుడు ఆ తల్లిని మనం ఆరాధిస్తున్న ఈ అర్చన విధానాలు, స్తోత్రం ద్వారా తల్లిని స్మరిస్తున్న విధానం ద్వారా కూడా మనం పొందగలుగుతాము అన్న విషయం ఛందస్సారా ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి వేద సార స్వరూపముగా ఆ తల్లిని మనం ఈ నామంలో గ్రహించవచ్చు. అంటే వేదాల్లో ఇది తప్ప ఇంకేమీ లేదా, భగవతత్వమే ఉందా అంటే కాదు కదా. మనకి తెలిసిన వైజ్ఞానిక శాస్త్రాలు, జ్యోతిష్య శాస్త్రాలు, సంఖ్యాశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. అన్ని వేదాల నుంచే వచ్చాయి. ఇవన్నీ కూడా వేదాలలో పార్ట్స్ అన్నమాట. కానీ అంటే ఇవన్నీ లెవెల్స్, ఒక్కొక్క లెవెల్ ఎదుగుతూ ఉండే కొద్దీ, అధిగమించే కొద్దీ ఆఖరణ ఉన్నది ఏదైతే ఉందో, అంటే ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా గ్రహిస్తున్న విషయం ఆ సారం ఆ తల్లి. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో స్టాప్స్ అండి, మనది ఫైనల్ డెస్టినేషన్. కాబట్టి ఈ ప్రయాణంలో ఇవన్నీ మధ్యలో స్టాప్స్. పొరబడి, చాలు అనుకొని, భయపడి ఈ మధ్య స్టాప్స్ లో దిగకూడదంట. చివరి వరకు ప్రయాణం చేస్తే అసలైన సారాన్ని పట్టుకోగలుగుతాము. కాబట్టి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి, అప్పుడే నిజమైన సత్యాన్ని తెలుసుకుంటాము అనేది ఛందస్సార అన్న నామం ద్వారా తెలుస్తుంది. అదే విధంగా శాస్త్రసార అన్నప్పుడు కూడా శాస్త్రాలు ఏవైతే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా వేదాల నుండి వచ్చినవే. వేదాల్లో ఉన్న విషయాన్ని వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కదండి. ఆగమ శాస్త్రాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయి అంటే వేదములలో ఉన్న విషయాన్ని గ్రహించటం అంత సులువు కాదటండి. కేవలం ఆ పుస్తకం తీసుకొని చదివేసినంత మాత్రాన అవగాహనకు వచ్చేసే అంత సులువైన విషయాలు కాదట. కాబట్టి వాటిని తేలికపరచి మనకు అర్థమయ్యేలా చేయడం కోసం వచ్చినవే ఈ ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు. అంటే ఏముంటుంది ఇందులో? వేదాలలో చెప్పబడ్డ విషయమే మనకు అర్థమయ్యే భాషలో, లేదంటే మనకు అర్థమయ్యే విధానంలో ఉంటుంది. ఇప్పుడు పురాణాలు తీసుకుంటే కథల రూపంలో ఉంటుంది. అలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలాగా మనకి వేద విషయాన్నే, వేదాల్లో ఉన్న సారాన్నే తెలుపుతున్నాయి ఇవి కూడా. కాబట్టి శాస్త్రాలన్నీ వేద సమ్మతములు, వేదముల్లో ఉన్నవే చెప్పబడుతున్నాయి. వేదానికి విరుద్ధముగానో, వేదం కాక మరింకేదో అవ్వట్లేదు. అందులో వేదాలలో ఏవైతే చెప్పబడున్నాయో శాస్త్రాలలో ఉన్న విషయాలు కూడా అవే. కాబట్టి ఈ శాస్త్రములన్నిటినీ అభ్యసించటం ద్వారా పొందే సారము కూడా ఆవిడే. మనం ఇందాక చెప్పుకున్నట్టు శృతులు, వేదాలని శృతులు అని అంటారు. అవి కాక స్మృతులు, పురాణాలు, ఆగమములు,
మనకి భగవద్గీతలో కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్న శ్లోకంలో తెలుస్తుంది. ఏ శాస్త్ర ప్రమాణం తీసుకున్నా అది తెలుపుతుంది ఆ పరతత్వాన్నే. కాబట్టి ఆ శాస్త్రముల యొక్క సారము పరతత్వమే, ఆ తల్లే. మనం భగవద్గీత అనుకుంటే ఆ పరమాత్ముడు, ఇక్కడ తల్లి అని అనుకోవచ్చు. అలా శాస్త్రసార. ఆ తర్వాత మంత్రసార. మనం నిన్ననే తెలుసుకున్నాం, మంత్ర స్వరూపిణి ఆ తల్లి, అక్షర స్వరూపిణి ఆ తల్లి అని. అక్షరములను కూర్చగా ఏర్పడిన ప్రతి మంత్రము ఆ తల్లినే తెలుపుతుంది. ఇప్పుడు శ్రీ విద్యా స్వరూపం ఆ తల్లి అని అనుకున్నప్పుడు కూడా శ్రీ విద్యలో రకరకాల విద్యలు ఉంటాయి. బాల విద్య అని, త్రిపుర విద్య అని, ఇంకా రకరకాల చాలా ఉన్నాయి పార్ట్స్. కాబట్టి ఎన్ని విధానాలలో ఆరాధించినా ఉపాసన చేసినా ఆ ఆఖరణ తెలుసుకోవాలనుకుంటున్నది, తెలుసుకుంటున్న తత్వం ఎవరు అంటే ఆవిడే. అంటే మంత్రోచ్చారణ ద్వారా, మంత్రోపాసన ద్వారా కూడా, మంత్ర ఉచ్చారణ ఉపాసన అంటే జపం కూడా ఒకటి తీసుకోవచ్చండి. కాబట్టి మంత్ర జపం ద్వారా భావిస్తున్నది ఆ తల్లినే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మంత్రము అంటే మననాత్రాయతే మంత్రం, మననము చేసినంతనే కాపాడుతుంది అనేదే కదా అర్థం. మనల్ని చూసుకో జాగ్రత్తగాని అంటే మంత్ర స్వరూపముగా ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా తల్లి వేరు, తల్లిని ఉపాసించే మంత్రము వేరు అని అర్థం అవ్వట్లేదు కదా ఇక్కడ. మంత్ర ఉపాసన చేయడం ద్వారా లేదా మంత్ర ఉచ్చారణ మంత్ర జపం చేయడం ద్వారా ఆ తల్లి మనల్ని కరుణిస్తుంది. అంటే ఆ మంత్ర రూపంలోనే మనల్ని ఉద్ధరిస్తుంది. ఆ మంత్రంలో ఉన్న శక్తి, ప్రతి అక్షరము ఒక శక్తి అని అనుకున్నప్పుడు ఆ మంత్ర రూపమే శక్తిగా మారి ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. కాబట్టి మంత్రముల యొక్క సారము ఆ తల్లే. మంత్రముల ద్వారా మనము పొందే శక్తి, బలము అని ఇందాక అనుకున్నాం కదా, సారము అంటే బలము అని. కాబట్టి బలము అన్నా శక్తి అన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి అలా ఈ మంత్రములను ఉచ్చరించడం ద్వారా పొందే శక్తి ఏదైతే ఉందో అది ఆవిడే కదా. దాన్ని ఇస్తున్నది ఆవిడే, అది ఆ శక్తిగా ఉన్నది ఆవిడే, ఆ శక్తిని ఇస్తున్నది ఆవిడే. కాబట్టి మంత్రసార అని అన్నప్పుడు కూడా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. ఎందుకు అంటే మంత్రము ఉపాసించడం అంటే జపం చేయడము అంటే ఇప్పుడు పూజ చేయడం అంటే బాహ్యంగా కనిపించేదండి, అది బాహ్య పూజ. మంత్రోచ్చారణ ధ్యానం చేసుకోవడం అంటే మానసిక పూజ. కానీ ఇక్కడ ఒక మంత్రాన్ని తీసుకొని చేయడము అని అంటే మానసిక వాచిక రెండు వస్తాయటండి. ఎందుకంటే జపం చేసుకునే వారు ఎవరు కూడా మంత్రాన్ని బయటకు ఉచ్చరించరు, ధ్యానం మనసులోనే స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి మానసికంగాను, కానీ అది అక్షర రూపంలో ఉంది కదా, శబ్ద రూపంలో బయటికి రావట్లేదేనే కానీ అక్షర రూపంలో ఉంది. అంటే అక్షర రూపంలో ఉన్న శక్తిని గూఢంగా మనం జపిస్తున్నాము. కాబట్టి వాచకము, వాచకము అంటే పలుకులు కదా, పలుకులు కానీ బాహ్యంగా రాని పలుకులు, ఆంతరికంగా. కాబట్టి మానసిక వాచిక రెండు విధాలుగా చేసేటువంటి దానినే మంత్ర జపం అని అంటారు. అటువంటి జపం ద్వారా ఏ తల్లినైతే పొందుతున్నామో ఆ మంత్ర స్వరూపణిగానే ఆ తల్లి అక్కడ వ్యక్తమవుతుంది. కాబట్టి ఏ మంత్రము చేస్తే, అందుకని ఎందుకు మంత్రము ద్వారా అంటే లలితమ్మ వారి మంత్రం చదివితే లలితమ్మ వారు, బాలా త్రిపుర సుందరిగా చదివితే బాలా త్రిపుర సుందరి, విష్ణు స్వరూప మంత్రం చదివితే శివస్వరూప మంత్రం చదివితే ఆ దేవతలు. అలా ఏ దేవతలకి, అలాగే కుమారస్వామి షణ్ముఖుడి మంత్రం తీసుకుంటే కుమారస్వామి, గణపతి మంత్రం తీసుకుంటే గణపతి దేవుడు. ఏ భగవంతునికి తీసుకున్నా ఆ భగవత్ స్వరూపము ఏ మంత్రములో మనం చేస్తున్నాము ఆ మంత్రములో ఉన్న అక్షరాలు ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలే, ప్రణవం నుండి వచ్చినవే. కాబట్టి ప్రతి ఒక్క అక్షర శక్తే ఆ మంత్ర రూపంలో వ్యక్తమవుతుంది. కాబట్టి అక్కడ మంత్ర రూపంలో నిక్షిప్తమైన ఆ శక్తిని ఆరాధించటం వల్ల ఆ శక్తినే పొందుతున్నాం. అంటే ఓం గం గణపతే నమః అని మంత్రం ఉచ్చరిస్తే ఆ గకార మంత్రంలో ఉన్నటువంటి శక్తిని గణపతి రూపంలో పొందగలుగుతాము. ఓం శ్రీమాత్రే నమః అని అనగలిగితే శ్రీమాత్రే అన్న శబ్దాలలో ఉన్నటువంటి శక్తిని లలితా పరమేశ్వరిగా పొందగలుగుతాము. ఓం నమో శారదాయే నమః లేదా ఓం నమో శారదాయే అని అంటే కనుక శారదాదేవి మంత్రం. ఓం నమ శివాయ అన్నప్పుడు ఆ మంత్రం ద్వారా ఆ పరమశివుని శక్తిని, ఇలా ఏ దేవత యొక్క మంత్రాన్ని ఆరాధిస్తామో, ఉపాసన చేస్తామో లేదా జపం చేస్తామో ఆ మంత్ర స్వరూపముగా ఆ దేవత శక్తిని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మంత్ర సారము
కూడా తల్లే. ఇక్కడ మనం అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మంత్రస్వరూపిణిగా తల్లిని ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. ఆ విధంగా ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార అంటే వేద శాస్త్ర మంత్ర స్వరూపిణిగా ఈ 3 నామాలలో తల్లిని గ్రహించటం జరుగుతుంది. తర్వాత వచ్చిన నామం తలోదరి. ఈ 3 సారములుగా చెప్పుకుంటున్న తల్లినే తలోదరి అని అర్థం చేసుకుంటున్నాం. తలోదరి అంటే తల ఉదరి, ఉదరము అంటే ఉదర భాగము అని అర్థమవుతుంది కదండి. తలముగా ఉన్నటువంటి అంటే చదునుగా ఉన్నటువంటి ఉదర భాగము కలిగినది అని రూపవర్ణన చెప్తున్నట్లు అనిపించినప్పటికీ ఇక్కడ రూపవర్ణనలాగా గ్రహించకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తలములు ఉదరమునందు కలిగిన తల్లి, తలములు ఉదరమునందు కలిగిన తల్లి అన్న అర్థాన్ని తీసుకోవాలట. తలములు అంటే లోకములు, మనకి అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ భూతల ఉన్నాయి కదండి నామాలన్నీ. అంటే మనం ఉండి మనకి కిందగా ఉన్న మనకి దిగువగా ఉన్నవన్నిటినీ కూడా తలములు అని అంటే భూతలము నుండి కింద వచ్చినవే ఈ తలము తలాతల అన్న నామంతో వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి దిగువగా ఉన్న వాటన్నిటినీ తలములు అని అంటున్నాం. ఈ విధంగా మనుషులకి భూతలాన్ని ఆధారం చేసుకుని ఉంటారు కాబట్టి మిగిలినవన్నీ తలములు అవుతాయి. కానీ పైన ఉన్నవన్నీ కూడా అగ్రలోకాలు, అవి మనకి తలములు కావు, మనకి పైన ఉన్నాయి, ఇవి మనకి దిగువన ఉన్నాయి. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈ మనకి మాత్రమే ఇది పరిమితి అండి. ఆ తల్లి సర్వాంతర్యామి, ఆకాశాన్ని మించిన హద్దుగా అంటే హద్దులు లేని తల్లి కాబట్టి ఆ తల్లి ఉత్కృష్టమైనది కాబట్టి ఆకాశం కూడా ఆవిడకి తలమే. కాబట్టి లోకాలన్నీ తనయందే కలిగి ఉన్నది అని చెప్పడం కోసం తలోదరి. మరి వేదముల శాస్త్రముల మంత్రస్వరూపిణిగా తెలుసుకుంటున్న తల్లిని అంతే విరాట్ స్వరూపముగానే గ్రహించాలి కాబట్టి ఆ విరాట్ తత్వాన్ని ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం తలోదరి అన్న నామం ఇవ్వడం జరిగింది. కాబట్టి తలములు అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు అర్థం తలము అంటే స్థానము అనే అర్థం వస్తుందంటండి. కాబట్టి భూతలము అన్నప్పుడు భూస్థానం, భూమి ఉన్న ప్రదేశము, అలాగే మిగిలిన లోకాలు. ఈ స్థానాలన్నీ ఎక్కడివి? ఆవిడవే కదా. ఈ తలములన్నీ ఆవిడవే కాబట్టి ఈ లోకాలన్నీ ఆవిడయందే ఉన్నవి. ఎలా అయితే గనక కృష్ణ పరమాత్ముడికి చిన్నప్పుడు ఆయన నోరు తెరిస్తే ఆయన నోట్లోనే బ్రహ్మాండాలన్నీ చూపించాడు అనేది మనకు తెలుసు కదండి, మనం విన్నాం కథల్లో. ఆ విధంగా తల్లి అందే అన్ని లోకాలు ఉన్నాయి అని ఇక్కడ ఈ నామం ద్వారా మనం గ్రహించవచ్చు అనమాట. అంటే అయ్యకి అమ్మకి మార్పు లేదని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రతిసారి అందులోనూ కృష్ణతత్వం అంటే విష్ణుతత్వం, ఆయన ఈవిడ తోబుట్టువులే అన్నారు కదా, ఆయన నోట్లో చూపించాడు బ్రహ్మాండాన్నంతా, ఆవిడ ఇలా చూపిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి రూపవర్ణన ద్వారా గ్రహించవలసిన విషయం, రూపాన్ని మనలాంటి సాధారణ మానవ రూపంగా మాత్రమే పరిగణించకుండా అందులో ఉన్నటువంటి తత్వార్థాన్ని కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేదంటే రూపానికే పరిమితమైపోతుంది మన ఉపాసన, మన ధ్యానము. కాబట్టి ఆ విధంగా తీసుకున్నప్పుడు తలములు అన్నప్పుడు ఇప్పుడు ఈ 2 రకాల అర్థాలు చెప్పుకున్నాం కదండి. ఇంకా శ్రీ విద్య పరంగా చెప్పుకుంటే ఏం చెప్తున్నారంటే కటపయాది సూత్రాల ప్రకారం త ల అన్నప్పుడు త అన్న అక్షరానికి 6 సంఖ్య అంట, లా అన్న అక్షరానికి 3 సంఖ్య అండి. అప్పుడు తలా కలిపితే 9 అయింది కదా. నవావరణలు అంటే శ్రీచక్రములో ఉన్న నవావరణలనన్నీ కూడా బిందు స్వరూపాన్ని ఆధారం చేసుకుని ఉన్న ఆవరణలే కదా. కాబట్టి శ్రీచక్ర స్వరూపిణిగా కూడా తలోదరి అన్న నామాన్ని మనం గ్రహించవలసి ఉంటుందట. ఈ విధంగా లోకాలన్నీ తనలో కలిగి ఉన్న తల్లి, శ్రీచక్ర స్వరూపిణిగా ఉన్న తల్లి, తలముగా ఉదరములు తలముగా కలిగిన తల్లి, ఇలా ఇన్ని నామాల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి. తర్వాత ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి. ఉదార కీర్తి రుద్దామ వైభవ, ఇక్కడ ఉదార కీర్తి, ఉద్దామ వైభవ, వర్ణ రూపిణి 3 నామాలండి. ఉదార కీర్తి, ఉద్దామ వైభవ, వర్ణ రూపిణి. ఉదార కీర్తి, కీర్తి అంటే గొప్పతనం అన్న అర్థం మనకు తెలుస్తూనే ఉంటుంది. ఉదారము అన్నప్పుడు మనం సహజంగా వాడుతూ ఉంటాం ఉదార స్వభావులు అని. అంటే
చాలా గొప్పగా దాన ధర్మాలు చేయగలిగిన వారు, అంటే వారు సంపాదించిందేదో వారికి మాత్రమే ఉండాలి అన్న లేకుండా, స్వార్థం అనేది లేకుండా వారు దాచిపెట్టుకోకుండా పనిచేస్తూ ఉంటారు. దాన్నే ఉదార స్వభావులు అని అంటారు. ఊరికే ఏదో నామకత చేసే దాన ధర్మాలని ఉదార స్వభావులు అనరు. అలాంటి దాన ధర్మాలు చేసే వాళ్ళని అనరు. లేదా నలుగురికి చూపించుకోవడానికి చేసేవారిని ఉదార స్వభావులు అనరు. వారికి మించి, అంటే వారి స్థాయికి మించి, లేదా ఎప్పుడూ కూడా దాపరికం అనేది పెట్టుకోకుండా ఇచ్చేస్తూ ఉండే వారిని మాత్రమే ఉదార స్వభావులు అని అనగలుగుతాం. అలా ఎటువంటి దాపరికములు లేకుండా ఉన్న తల్లే మన తల్లిగా ఉదార కీర్తి అన్నప్పుడు, ఆ తల్లి యొక్క కీర్తి ఎటువంటి దాపరికం లేకుండా విశ్వమంతా వ్యాపించి ఉందట. కీర్తి అంటే గొప్పతనం, వాళ్లలో ఉన్న ప్రత్యేకత అనే అర్థం కదా. సో తల్లి అంటేనే ప్రత్యేకం, అందరికీ విరుద్ధం, అందరికంటే వైవిధ్యం, విరుద్ధం అనడం కాకుండా అందరికంటే అన్నిటికంటే వైవిధ్యం అనేది, ఎందుకంటే సృష్టికర్త కాబట్టి అటువంటి తల్లి యొక్క కీర్తి ఉదారంగా విశ్వమంతా వ్యాపించి ఉందంటే, మరి విశ్వమంతా ఉన్నది తానే అయినప్పుడు అన్నిటిలో అంతటా వ్యాపించి ఉన్నది ఆ తల్లి. అంటే ఉదార అన్నప్పుడు ఉత్ అన్న శబ్దము గొప్పతనాన్ని, అర అన్న శబ్దం వ్యాపకత్వాన్ని, విస్తరించడాన్ని సూచిస్తుందటండి. ఉదారాలోన ఉత్ అర గొప్పతనాన్ని, వ్యాపకత్వాన్ని సూచిస్తుందట. కాబట్టి ఆ విధంగా విశ్వమంతా వ్యాపించినటువంటి గొప్పదైన కీర్తి కలది ఎవరు అని అంటే అమ్మవారే. ఎందుకు అంటే ఇందాకే చెప్పుకున్నాం, ఛందస్సుల యొక్క, వేద శాస్త్ర మంత్రముల యొక్క సారం తానే అన్నప్పుడు అన్ని చోట్ల ఏవి తీసుకున్నా ప్రతి రూపంలో, ప్రతి విధానంలో ఆరాధించబడుతున్నది ఆ తల్లే, ఆ పరతత్వమే, మరొక విషయాన్ని కాదు కదా. ఎవరు ఏ రూపంలో, ఏ విధానంలో చేసినా, ఎంత గొప్పగా చేసినా, ఎలా చేసినా చేస్తున్నది ఆ తల్లి కోసమే. కాబట్టి ఆ తల్లి కీర్తి అంత గొప్పది. అందుకనే అందరూ ఆ తల్లినే పొందాలనుకుంటున్నారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యాపించినటువంటి కీర్తి కలది ఆ తల్లి అని ఉదార కీర్తి అన్న నామంలో చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఉదార కీర్తి, అది అక్కడ తెలుపుతుంది. తర్వాత ఉద్దామ వైభవ, వైభవములు, ఇందాక కీర్తులు అని అనుకున్నాం, ఇక్కడ వైభవములు అని చెప్తున్నాం. కాబట్టి ఉత్ ధామ అన్నప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం, ఉత్ అంటే గొప్పదైన, ఉత్కృష్టమైన, ఈ అర్థాలన్నీ కూడా ఉత్ శబ్దంలో వస్తాయండి. కాబట్టి ఈ ఉత్కృష్టమైన గొప్పదైనటువంటి ధామ కాదండి, ధామము అంటే నిన్న మనం ఇంకొక అర్థం తెలుసుకున్నాం కదా, ఇది దామ అంటే ప్రకాశమును సూచిస్తుందట. కాబట్టి ఆ తల్లి యొక్క ఉత్కృష్టమైనటువంటి ప్రకాశవంతమైన వైభవములు ఆ తల్లికి ఉన్నాయి అని చెప్పడం. ఉత్కృష్టమైన ప్రకాశవంతమైన వైభవములు ఆ తల్లికి ఉన్నాయి. ప్రభువు, విభువు ఇలాంటి నామాలన్నీ మనం వింటూ ఉంటాం. విభువు అంటే గొప్పవాళ్ళు అన్నది సూచిస్తూ ఉంటుంది. అందుకనే రాజులని వాళ్ళకి జయకారాలు చెప్పేటప్పుడు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. కాబట్టి విభుత్వం, విభూతులు అని మనకి పరమాత్మ, కృష్ణ పరమాత్మ విభూతులు తెలుసుకున్నాం కదా. వారి యొక్క లీలలు, శక్తులు, రూపాలు అని అనుకుంటాం. వారు వేరే వేరే విధాలుగా ఎలా వ్యక్తీకృతం అవుతున్నారు అనేది విభూతులు తెలుపుతుంది. అలా ఎన్నో ఉత్కృష్టమైన, ప్రకాశమైన లేదా శోభాయమానమైనటువంటి వైభవములు కలది ఆ తల్లి అనేది ఒక అర్థం తీసుకుంటే, ఇంకొకటి ఎలా చెప్తున్నారు అంటే ఉదిత అన్న నామానికి, ఎందుకంటే ఉద్దామ మనకి అవి వ్యాకరణలు రూపాంతరం చెంది ఇక్కడ మనకు వచ్చాయనుకోండి. ఉదిత అన్న శబ్దం తీసుకుంటే ఆదిత్య మండలం అంటే సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, పరమేశ్వర స్వరూపం, దానిని ఉదిత అని అంటారటండి. సూర్యమండలంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని లేదా పరతత్వ స్వరూపాన్ని ఉదిత అనడం జరుగుతుందట. కాబట్టి అంటే ఆ సూర్య భగవానుడి శక్తి ఏదైతే ఉందో అదే ఆవిడ మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఇక్కడ ఉదిత అన్నప్పుడు ఆ అర్థం వస్తుంది. కాబట్టి ఉదితము అన్నప్పుడు అలా సూర్యకిరణాల ప్రసరణ ఎలా అయితే అంతటా వ్యాపించి ఉందో సూర్యప్రకాశము, ఆ విధంగా ఆ ప్రకాశము ద్వారా వ్యాపిస్తున్నది సూర్య భగవానుడు కాదు, సూర్య భగవానుడిలో ఉన్నటువంటి పరమాత్మ శక్తి ఈ విధంగా వ్యాపించి విస్తరించి వైభవముగా శోభిల్లుతూ ఉన్నది అన్న అర్థం ఒకటి వస్తుంది. ఈ వైభవము అన్నదానికి విభు, వివిధములు, ఇన్ని అర్థాలు కూడా తీసుకోవచ్చు అంటండి.
మనకు అందుకనే మనకి తెలుసు కదండి, నార్త్ ఇండియన్ సింగర్ ఉదిత్ నారాయణ్ గారిని చాలా ప్రఖ్యాత గాయకులు ఉన్నారు. అది కూడా ఇలా వచ్చిన నామం, అంటే విష్ణునామం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఉదిత అన్నప్పుడు సూర్యమండలంలో ఉన్న పరమాత్మ తత్వాన్ని సూచిస్తుంది అని అన్నారు కాబట్టి సూర్యనారాయణుడు అని ఆ అర్థాన్ని తీసుకోవచ్చు అన్నమాట, ఉదిత్ నారాయణ్ అని అంటే. ఈ విధంగా వైభవము, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ప్రభువు విభువు అని అన్నప్పుడు గొప్పవారు ఉన్నతులు అని, అలాగే నాయకత్వ ప్రతీకగా శాసకత్వ ప్రతీకగా కూడా ఆ వైభవం అన్న నామాన్ని, అంటే విభువు అన్న నామాన్ని తీసుకున్నట్లయితే మరి తల్లి నాయకత్వంలోనే ఇవన్నీ నడుస్తున్నాయి, తల్లి శాసనానికి అనుగుణంగానే ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఉదార కీర్తి అని అన్నాం. మరి సృష్టి అంతటా వ్యాపించి ఉన్న కీర్తి ఆవిడే అయినప్పుడు ఆవిడ శాసనంలోనే సృష్టి అంతా నడపబడుతుంది కాబట్టి ఉద్దామ వైభవ, ఆవిడ వైభవములు కూడా అలానే అంతటా, అంటే ఆవిడ నాయకత్వం అలానే ఉంటుంది, ఆవిడ శాసనంలోనే ఇవన్నీ నడుస్తున్నాయి అనేది అర్థమవుతుంది. తరువాత నామం వర్ణ రూపిణి. వర్ణములు అన్నప్పుడు టక్కున మనకు అర్థమయ్యే విషయం రంగులు అని అనుకుందాం. రంగులు అంటే సృష్టిలో ఉన్న రంగులన్నీ ఇందాకే మనం ఉద్దామ వైభవ అని చెప్పుకున్నాం, సూర్యకాంతి గురించి చెప్పుకుంటూనే. సూర్యకాంతి నుండే సప్తవర్ణాలు వచ్చాయని నిన్నటి నామాల్లో కూడా మనం గ్రహించాం కాబట్టి వర్ణములు ఏర్పడినవి ఆ తల్లి తేజస్సు నుండే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వర్ణాలన్నిటికీ కూడా ముఖ్య రూపంగా ఉన్న తల్లి ఆవిడే కాబట్టి వర్ణరూపిణి. రంగులకి సంబంధించి ఒక అర్థం తీసుకుంటే మాతృకా వర్ణ రూపిణి అని, మాతృకా దేవత అని ఆ తల్లిని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి అసలు వర్ణాలని ఏర్పడడానికి ముఖ్య మాతృక ఆవిడే అని అర్థం చేసుకున్నాం కాబట్టి అలా చూసుకున్నా కూడా మాతృకా స్వరూపముగా వర్ణరూపిణి అన్న నామంలో మాతృకా స్వరూపంగా కూడా ఆ తల్లిని గ్రహించవచ్చు. అదేవిధంగా అక్షరములను వర్ణాలు అని అంటాము కాబట్టి ఆ అక్షర శక్తులుగా తల్లిని ప్రతిసారి ఎన్నో నామాల్లో గ్రహించడం జరిగింది కాబట్టి ఆ అక్షర రూపిణిగా, అక్షర శక్తి స్వరూపంగా కూడా వర్ణరూపిణి అన్న నామంలో మనం తల్లిని గ్రహించవచ్చు. కాబట్టి అలాగే మంత్రస్వరూపిణి అన్నప్పుడు కూడా మంత్రంలో ఉన్నవి అక్షరాలే, అంటే అలా కూడా వర్ణ రూపములుగా ఉన్నది ఆ తల్లి. ఆ విధంగా అక్షరములు, రంగులు, మంత్రస్వరూపము అన్నీ కూడా మనం తల్లి రూపంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనం ప్రాపంచికంగా చూసుకున్నట్లయితే గనక వర్ణ వ్యవస్థ గురించి మనకు తెలుసు కాబట్టి పరమాత్మ దేహమునందే ఒక్కొక్క అవయవం నుండి వర్ణములు, ఒక్కొక్క వర్ణము ఎలా ఏర్పడిందో, చాతుర్వర్ణ వ్యవస్థ ఎలా వచ్చిందనేది మనకు భగవద్గీతలోనూ తెలుస్తుంది. ఇక్కడ కూడా దీనికి ముందు కూడా మనకు నామం వచ్చింది వర్ణాశ్రమ విధాయిని అని. వర్ణాశ్రమముల విధి విధానాలన్నీ ఆవిడ నుండే ఏర్పడ్డాయి అని అక్కడ నామం కూడా మనం గ్రహించడం జరిగింది. కాబట్టి ఆ పరమాత్మ శరీరము నుండే ఈ వర్ణములు ఏర్పడ్డాయి. ఎవరైతే ఆయా వర్ణములలో జన్మం ఎత్తి ఉన్నారో వారి వర్ణ ఏమంటారు వర్ణ నియమాలకు అనుసరించి తద్వారా తల్లిని ప్రాప్తి పొందవచ్చు అనేదే ఇక్కడ తెలుసుకోవడం కోసం అండి. ఎందుకు ఇక్కడ మళ్ళీ వర్ణ వ్యవస్థ గురించిన ప్రస్తావన తీసుకురావాలి, అది విరుద్ధము కదా అంటే ప్రతి జాతికి ఒక జాతి స్వభావము, జాతి లక్షణము, జాతి విధానం అనేది విధిగా నియమించబడి ఉంది కాబట్టి ఆ నియమపాలన చేసుకుంటూ దానికి అతీతముగా వెళ్లకుండా, దానికి విరుద్ధ భావనలతో నడవకుండా దానికి అనుగుణంగా, ఎందుకంటే అక్కడ జన్మ కలిగింది కాబట్టి, జన్మ మనిష్ట ప్రకారం జరగలేదు కదండి, భగవంతుడి ఆలోచన ద్వారా జరిగింది కాబట్టి దానిని గౌరవిస్తూ అక్కడ ఉన్న నియమాలు కట్టుబాట్లని ఆచరిస్తూ అలా అక్కడ ఆ ద్వారా కూడా తల్లిని పొందవచ్చు అని చెప్పడం కోసం ఇక్కడ ఆ అర్థాన్ని కూడా గ్రహించవచ్చట. అదే ప్రాముఖ్యమని కాదు, ఈ నామంలో ఆ విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నారు. అలాగే మనకి వర్ణములు అన్నప్పుడు రంగులు అని అనుకున్నప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే అమ్మవారి ఆ ముగ్గురమ్మల మూలపటము, ముగ్గురమ్మల త్రిమూర్తి తత్వాన్ని తీసుకున్నా కూడా, లక్ష్మి, దుర్గా, సరస్వతి రూపాల్లో అమ్మవారిని తీసుకున్నా కూడా మనకి లక్ష్మీ స్వరూపంగా తల్లిని భావించిన ఒక లక్ష్మీ స్వరూపమే కాదు కదండి, ఎన్నో లక్ష్ముల్ని మనం ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాం. ఎంతో మంది లక్ష్మీ దేవతలు ఉన్నారు కాబట్టి ఆ దేవతకి ఒక వర్ణం, లక్ష్మీ స్వరూపం అనగానే ఎరుపు వర్ణాన్ని సూచికగా తీసుకుంటాం. అలాగే సరస్వతి అన్నప్పుడు శారదగా వాగ్దేవిగా గ్రహించినప్పుడు తల్లికి తెలుపు వర్ణాన్ని గ్రహించుకుంటూ ఉంటాం.
దుర్గామాతగా నవదుర్గలు ఉన్నారు, ఇంకా చాలా దుర్గలు ఉన్నారు కాబట్టి కాళీ కావచ్చు, ఇలా ఆ దుర్గామాతల్ని తీసుకున్నప్పుడు వారికి మరొక వర్ణం, ఇలా ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క వర్ణాన్ని అనుసరించి, అంటే వారిని మనం స్ఫురించుకోగానే, స్మరణలోకి తీసుకురాగానే మనకి తట్టే ఆ వర్ణాన్ని మాత్రమే ఇక్కడ తెలుసుకుంటున్నాం అండి, గ్రహిస్తున్నాం. అలా వివిధ రకాలు, అంటే ఇంతమంది లక్ష్ములు ఉన్నారు, ఇంతమంది దుర్గలు ఉన్నారు, ఇంతమంది సరస్వతి మూర్తులు ఉన్నారు అని అంటే వారందరూ వేరువేరని కాదు కదా. ఆ తల్లి శక్తే ఇన్ని రూపాలలో వ్యక్తమవుతుంది. అన్ని రూపాలలో వివిధ వర్ణాలలో తెలుసుకుంటున్నది కూడా. ఇప్పుడు కాళీ అనగానే నలుపు వర్ణం, ఇంకా మనం చెప్పుకున్నట్టు సరస్వతి అనగానే తెలుపు వర్ణం తీసుకుంటాం. ఇంకొక దేవతకి ఎరుపు, ఇంకొక దేవతకు గులాబీ వర్ణం. మనకి నవరాత్రుల్లో చేసుకుంటాం కదా, సప్తవర్ణాలతో చేసుకుంటూ ఉంటాం, 9 రంగులు అనుకుంటూ ఉంటాం మళ్ళీ. కాబట్టి ఇన్ని వర్ణాలలో ఉన్న దేవతలు వేరువేరు అని కాదు కదా. ఏ వర్ణము తీసుకున్నా ఆ వర్ణానికి అధినాయకైన దేవతను తీసుకున్నా ఆ దేవతా స్వరూపంలో ఉన్నది ఈ పరతత్వమే. ఈ పరతత్వం యొక్క శక్తే వేరువేరు రూపాలలో, వేరువేరు వర్ణాలలో వ్యక్తమవుతోంది. కాబట్టి అన్నిట్లో ఉన్న మూల శక్తి స్వరూపముగా, మూల విగ్రహ రూపిణి అని అనుకున్నాం కదా, అలా మూల శక్తి స్వరూపంగా ఈ తల్లిని, అంటే వర్ణ రూపము అని అన్నప్పుడు అలా తల్లిని గ్రహించవలసి ఉంటుందట. అది వర్ణ రూపిణి అన్న నామానికి సంబంధించి. తర్వాత జన్మ మృత్యు జరా భక్త జన విశ్రాంత దాయిని, ఇది మొత్తం ఒకటే నామం. ఒక నామాన్ని 2 భాగాలుగా ఖండించకూడదు. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంత దాయిని. జన్మము, మృత్యువు, జర, ఇవి తాపములు. తప్త అన్నప్పుడు ఈ 3 రకాల తాపములే జీవిని పట్టి పీడిస్తూ ఉంటాయి. అటువంటి జీవికి, జన అన్నాం కదా, జనులకి, అటువంటి జనులకు విశ్రాంతిని కలుగజేస్తుంది అని జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంత దాయిని. జన్మము అంటే పుట్టుక, మృత్యు అంటే తెలుస్తుంది. జర అన్నప్పుడు, జర అంటే వృద్ధాప్యము అని చెప్పేస్తారు కానీ అండి, క్షీణించటం అనే దాన్ని జర అన్న దానిలో తెలుసుకోవాలట. జీర్ణించిపోవడం, క్షీణించిపోవడం అన్నదాన్ని, అంటే చిన్న చిన్నగా జన్మనెత్తిన తర్వాత వచ్చే సామర్థ్యాలన్నీ ఏమవుతాయి అంటే, బాల్యావస్థ నుండి కౌమార వ్యవస్థకు వచ్చినప్పుడు ఎదిగాము, ఇంకాస్త బలవంతులం అయ్యామని అనుకున్నా కాదు. వయసు కొద్దీ క్షీణతే ఉంటుంది కానీ పొందటం అనేది ఉండదట. కాబట్టి ఇక్కడ ఆ క్షీణించిపోయే తత్వం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనిషికి తెలియని బాధలు, అంతే కదా. మృత్యువు ఉందని బాధ, వస్తుందని బాధ, ఎప్పుడు వస్తుందో తెలియని బాధ, అలా ప్రతిదీ కూడా కష్టమైనదే, బాధించేదే. కాబట్టి అటువంటి వీటితో, అంటే జన్మ మృత్యు జర, వీటన్నిటితో అల్లకల్లమైపోతున్న జీవికి, జనులకి విశ్రాంతి స్థానం ఆ తల్లి ఒక్కతే అట. అక్కడ మాత్రమే పొందగలుగుతారు శాంత స్థితిని, లేకపోతే లేదు. ఇప్పుడు మృత్యువు పొందితే శాంతే కదా, ఇంకేం ఉండదు కదా అని అనుకుంటే కాదట. మృత్యువు కేవలం ఈ స్థూల శరీరానికి మాత్రమే వస్తుందండి, అంతే కదా. మనం 3 రకాల శరీరాలు తెలుసుకున్నాం ఇదివరకు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలన్నీ. కాబట్టి స్థూల శరీరంలో మృత్యువు సంభవించినప్పటికీ తిరిగి మళ్ళీ జన్మమెత్తం, మళ్ళీ జన్మ మృత్యు జర ఈ చక్రంలో తిరుగుతూ ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 నుండి ఎవరైతే విముక్తి పొందగలుగుతారో అసలైన విశ్రాంతిని వారు మాత్రమే పొందగలుగుతారట. కేవలం అంతే కదా. ఇప్పుడు బ్రతుకున్నంత కాలం సమస్యలు, ప్రాణం పోతే హాయిగా వెళ్ళిపోయామని అనిపిస్తుంది. కొంతమంది ఏ ఇబ్బందులు లేకుండా, అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సులువుగా అలా వెళ్ళిపోయారనుకోండి, అదృష్టవంతులు, ఏ బాధ తెలియకుండా ప్రశాంతంగా అలా దేహాన్ని వదిలేశారు, అదృష్టవంతులు అని చెప్తూ ఉంటారు. అక్కడితో అదృష్టం అయిపోమటండి. అక్కడితో బాహ్యానికి కనిపించే స్థూల శరీరం మాత్రమే వదిలేసాం. కానీ ఇక్కడ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 నుండి విముక్తి కలిగినప్పుడు మాత్రమే నిజమైన విశ్రాంతిని పొందే స్థితి వస్తుంది. కాబట్టి అటువంటి విశ్రాంతిని పొందాలంటే ఆ తల్లినే ఆరాధించాలి. అందుకే ఆవిడ వైభవము, ఆవిడ కీర్తి అన్నిటి సారముగా ఆవిడని ముందు చెప్పి తర్వాత ఈ నామాన్ని ఇస్తున్నారనమాట. అంటే మీరు వేద పఠనమే చేస్తారా, మంత్రోపాసనే చేస్తారా, శాస్త్రాలనే అభ్యసిస్తారా, ఏవైనా ఎంచుకోవచ్చు. కానీ వాటన్నిటిలో ఉన్న సారం ఒకటే. అన్నీ చేయాలన్న తపన వద్దు, ఏదైనా ఒకటి ఎంచుకొని చేసుకోవచ్చు. దేన్ని చేసినా పొందుతున్నది ఆ తల్లిని. అటువంటి తల్లిని పొందటం వల్ల ఏం కలుగుతుంది అంటే
జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంత స్థితి. అటువంటి సుఖమయ ఆనందమయ స్థితిని తల్లిని తెలుసుకోవడం ద్వారా, గ్రహించడం ద్వారా పొందగలుగుతాము అనే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే జీవ బ్రహ్మైక్యం అని అంటాం కదండి, జీవుడు బ్రహ్మలో ఐక్యం అవ్వడం అనేది 3 శరీరాలని వదిలినప్పుడు జరుగుతుంది తప్ప ఏదో ఒకదాన్ని పట్టుకుని ఉన్నప్పుడు కూడా జరగదు. అది 3టిని వదిలేసిన తర్వాతే మనం శివైక్యం బ్రహ్మైక్యం అని వాడుకకి వాడేస్తున్నాం, కానీ అది మనకి తెలియని విషయం, మనం నిర్ధారించి చెప్పలేనటువంటి విషయం అట. 3 శరీరాలు నుండి విముక్తి కలిగిందా లేదా అనేది మనకి తెలియదు. కాబట్టి ఆ విధంగా ఈ నామాన్ని తీసుకోవాలి. అంటే దానినే ఏం చెప్పుకోవచ్చు, ఇప్పుడు 3 శరీరాలని కలిగి 3 శరీరాల నుండి విముక్తి పొందటం అనేది మోక్షస్థితిని సూచిస్తుంది. అటువంటి మోక్షస్థితి పొందాక తల్లి ఒడిలోకి చేరాక బిడ్డికి సంతోషమే తప్ప మళ్ళీ దుఃఖం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇంకప్పుడు ఏ తాపాలు లేవు, అంతేనా? అప్పటి వరకు ఏడుస్తున్నవాడు తల్లి ఒక్కసారి తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకోగానే అమ్మయ్య అన్న ఒక ధైర్యమో ఏదో తెలియదు ఆనందంగా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఈ భవబంధాలలో, ఈ తాపాలలో కొట్టుమిట్టాడుతున్న, ఈ చక్రంలో తిరుగుతున్న జీవుడికి ఎప్పుడైతే తల్లి ఒడి సాంత్వనగా దొరికిందో అప్పుడు ఇక విశ్రాంత స్థితి, అదే అసలైన విశ్రాంత స్థితిని సూచిస్తుంది అనేది గ్రహించాలి. తర్వాత నామం సర్వోపనిషదుద్ఘుష్ట. సర్వ ఉపనిషత్ ఉద్ఘుష్ట, అన్ని ఉపనిషత్తులలో ఘోషించబడుతున్నది. ఉద్ఘుష్ట, ఉత్ అంటే ఇందాకే అర్థం తెలుసుకున్నాం కదండి, గొప్పదైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. అంటే వెలుగెత్తి చెప్పటం అని అంటూ ఉంటారు చూడండి, వెలుగెత్తి చాటారు, వెలుగెత్తి చెప్పారు అంటారు కదా, అంటే గొంతెత్తి అరిచారనా లేకపోతే గొప్పగా చెప్పారనా, అలా ఎలా తీసుకుంటే అలా ఉద్ఘుష్ట అన్నప్పుడు ఎలుగెత్తి చాటడం అన్న అర్థం తీసుకున్నట్లయితే సర్వ ఉపనిషత్తులు, అన్ని ఉపనిషత్తులు ఎలుగెత్తి చాటుతున్న విషయం కూడా ఆవిడేనట. మనం ఇందాకే అనుకున్నాం కదా, ఛందస్సారా శాస్త్రసారా అన్నప్పుడు శాస్త్రసారాల్లో మనం అన్ని చెప్పుకున్నాం, స్మృతులు, పురాణాలు, ఆగమ శాస్త్రాలు అన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి దాని నుంచి వచ్చినదే ఇది అని తీసుకున్నా కూడా అన్ని ఉపనిషత్తులు ఎలుగెత్తి చెప్తున్న విషయం ఆ తల్లిని గూర్చే అనేది అర్థమవుతుంది. ఎలా అంటే మనం ఇదివరకు నుంచి చూస్తున్న చాలా నామాల్లో చాలా అర్థాలు గ్రహించామండి. ఒక్కొక్క నామానికి కొన్ని ప్రత్యేక అర్థాలు స్వీకరిస్తున్నప్పుడు కూడా ఉపనిషత్తుల్లో ఈ విధంగా చెప్పబడి ఉందట అని అర్థం చేసుకోవడం జరిగింది. అలా మనకి అమ్మవారి భవానీ భావనాగమ్య అన్నప్పుడు భావనోపనిషత్ అని, అరుణాస్వరూపాన్ని అంటే బ్రహ్మాండ మండల సూర్యస్వరూపంగా తిప్పుకున్నప్పుడు అరుణోపనిషత్ అని చెప్పి, ఇలా ఎన్నో ఉపనిషత్తుల ద్వారా, అంటే లలితా సహస్రనామం కేవలం ఇక్కడ మాత్రమే వశిన్యాది వాగ్దేవతల చేత ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేక స్తోత్రం అని గ్రహించడానికి లేదట. ఈ ఉపనిషత్తులన్నిట్లో కూడా ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి, వాటన్నిటినీ కలగలిపి ఇక్కడ కూర్చారు అని కూడా తెలుసుకోవచ్చట. కాబట్టి అంటే లలితా సహస్రనామాలని పఠించటం ద్వారా, ఉపాసన పారాయణ చేయడం ద్వారా, భావనతో అండి, మనం రోజు కూర్చొని 100 సార్లు 1000 సార్లు చదివాము, లేదంటే 10 నిమిషాల్లో చదివేశాం, 4 గంటల్లో చదివేశాం, 100 మందితో కలిసి చదివేశాం, 1000 మందితో కలిసి చదివామంటే మీరు ఎంత చదివినా ఎలా చదివినా భావనతో చదివితే, ఆ నామం దగ్గర ఆ తల్లితో తాదాత్మ్యం చెందగలిగి మనం భావనతో పారాయణ చేయగలిగితే అది సరైన పారాయణ అవుతుంది. కాబట్టి అటువంటి సాధన చేసిన వారికి పొందుతున్నదే, అంటే అలా లలితా సహస్రనామం అంటే అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పినదే తల్లి గురించి. అంటే ఇక్కడ ఏ విషయం అయితే చెప్పబడిందో ఇదే మిగిలిన ఉపనిషత్తులన్నిట్లో కూడా ఉంది, వేరుగా లేదు. ఇక్కడ కాకుండా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని చేసేసే వెసులుబాటు ఉండదు, సౌకర్యం ఉండదు, శక్తి సామర్థ్యం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉపనిషత్తుల్ని చదివి వాటి నుంచి ఆ అమ్మవారి తత్వాన్ని పొందగలిగే శక్తి సామర్థ్యాలు మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు తప్పకుండా చదివి తెలుసుకోవాలి, అది వదిలేయాలని కాదు. ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి ఇంక అదెందుకు అని అనుకోకూడదు. కానీ ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు, సమర్థత ఉన్నవాళ్ళు తప్పకుండా ఆ మార్గంలోకి వెళ్ళొచ్చు. కానీ వెళ్ళలేని వాళ్లకు కూడా కనువిప్పుగా ఏం చెప్తున్నారు అంటే, ఆ ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాన్ని ఇక్కడ కూడా మనం మళ్ళీ వెలుగెత్తి చెప్పబడుతుంది అని సర్వోపనిషదుద్ఘుష్ట అని చెప్తున్నారనమాట. అలాగే ఇప్పుడు అసలు ఉపనిషత్తులు అంటే ఏంటి అని అన్నప్పుడు, ఉప అంటే మనకు తెలుసు
దగ్గరగా చేర్చటం అని. ఉపవాసం ఉన్నప్పుడు చెప్తారు కదా, భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని. అలాగే ఉపనిషత్తులు అని అంటే ఆ బ్రహ్మతత్వానికి, బ్రహ్మ జ్ఞానానికి దగ్గరగా చేర్చే వాటిని ఉపనిషత్తులు అంటారట. ఉప అంటే దగ్గరికి అని అర్థం వస్తుంది కాబట్టి అవి ఆ బ్రహ్మతత్వానికి, పరబ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందిస్తూ మనకి ఆ పరబ్రహ్మ స్వరూపానికి దగ్గర చేస్తాయి అనే వాటిని ఉపనిషత్తులు అని అంటారట. కాబట్టి అలా ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి ఉపనిషత్తులో చెప్పబడిన విషయమే ఆ తల్లి గురించి అని చెప్తున్నారు. ఆ విషయమే మనకి ఇక్కడ ఎన్నో శ్లోకాల్లో ప్రస్ఫుటమైంది. అదే ఖచ్చితమైనదే. అది ఈ నామం ఖచ్చితమైనదే అన్న విషయం ఇతర నామాల్లో తెలుసుకున్న విషయ జ్ఞానంతో కూడా మనకి తెలిసింది. అలా ఎన్ని ఉపనిషత్తులు తీసుకున్నా అన్ని ఉపనిషత్తుల్లో చెప్పినది ఒక్కటే, ఆ ఏకత్వ స్థితిని, ఆ పరబ్రహ్మ స్థితిని తెలుసుకునే విషయాన్నే చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇలా ఈ నామంలో తీసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఈ నామం సరి చేసుకోవాలండి. శాంత్యతీత, కళాత్మిక అనేవి 2 నామాలుగా మనం చదువుకోవటం అలవాటు ఉంది అందరికీ. 2 కాదు, ఒకటే నామం. శాంత్యతీత కళాత్మిక, తా దీర్ఘం తీసేసేయాలి. శాంత్యతీత కళాత్మిక అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ నామాన్ని తీసుకున్నట్లయితే శాంత్యతీత అంటే శాంతికి అతీతముగా అన్న అర్థం ఇక్కడ మనకి స్ఫురణకు వస్తుంది కదా. శాంతము అనేది ఒక స్థితి అనుకుంటే దానికి కూడా అతీతమైనది ఆ తల్లి అనేది శాంత్యతీతలో అర్థం అవుతుంది. శాంతి స్థితి కంటే మనం ఇందాక చెప్పుకున్నాం శాంత స్వభావము అని, అదంటే విశ్రాంతదాయిని అన్నప్పుడు అక్కడ శాంతిని పొందుతాము అని తెలుసుకున్నాం కదా. మరి మళ్ళీ శాంతికి అతీతం ఏమిటి? శాంతి స్థితే ఆవిడ అని అనుకున్నప్పుడు మళ్ళీ దానికి అతీతం ఏమిటి అని అంటే మనకి జాగృతావస్థ, స్వప్నావస్థ ఇవి చెప్పుకున్నప్పుడు 4 రకాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. జాగృత, స్వప్న, సుషుప్తావస్థ, అలాగే తురీయావస్థ. ఈ 3 అవస్థలు చెప్పుకున్నప్పుడు ఆ తురీయ స్థితినే శాంత స్థితి అని అనాలటండి. తురీయ స్థితిని శాంత స్థితి అంటే తురియానికి కూడా అతీతమైనది, అది శాంత్యతీత అవుతుందట. ఎందుకు అంటే తురియం ద్వారా చెప్పబడుతున్నది ఆ తల్లే అంటే తురియము కంటే మించి ఉంది కాబట్టి తురియం ద్వారా గ్రహిస్తున్నాం. ఈ మూడిట్లోనూ గ్రహించని దాన్ని తురియంలో వ్యక్తమవుతుంది. ఆ తురియంలో కూడా వ్యక్తమవుతున్న అవ్యక్త స్థితిని తురియాతీత, శాంత్యాతీతగా గ్రహించవలసి ఉంటుందట. అంటే ఇది ప్రత్యేకంగా ఒక స్థితికి వెళ్ళడం అనిలాగా కాదటండి. అప్పటి వరకు ఉన్న భ్రమలు, ఇప్పుడు జన్మ జరిగింది అంటే పుట్టుక కలిగింది, పుట్టినవాడు మనం ఏమనుకుంటాము? ఆరోగ్యంగా బ్రతకాలి, మనం ఎవరినైనా దీవించాల్సి వస్తే కూడా చిరంజీవ, నిండు నూరేళ్లు, చక్కగా బ్రతుకు, ఆరోగ్యంగా బ్రతుకు అని మనం దీవిస్తూ ఉంటాం. కానీ పుట్టుక ఉంది అంటే మరణం ఉంటున్నది అనేది ఎవరికి తెలియదండి? ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ మన ఆశీర్వచనంలో మాత్రం అదంటే మనకి ఒక భ్రమపూరితమైన, మాయాపూరితమైన కోరికలు కాబట్టి మనం ఉండాలనుకున్నా, ఇతరులను దీవించినా అలా దీవిస్తూ ఉంటాం. కానీ పుట్టుక ఉన్నప్పుడు మరణం తప్పదన్నది నిత్య సత్యమైన విషయం. దాన్ని ఎవరు మార్చలేనటువంటి విషయం. అది ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుంది అనేది ఎవరు మనం ఊహించలేనిది. అంతవరకు ఓకే, కానీ అది జరగకుండా ఆగిపోదు, అక్కడితో కాలం స్తంభించబోదు, జరగవలసినదే. కాలచక్రం తిరుగుతున్నంత కాలం ఇవన్నీ జరగవలసినదే. కాబట్టి మనం ఏదో సాధన చేస్తే ఇంకేదో దాని ద్వారా ఏదో పొందుతున్నాము అనేది భ్రమ అనుకుంటే అది కాదట భ్రమ. మనం సాధన చేయడం ద్వారా పొందుతాము అనేది భ్రమ. అది ఉంది సత్యంగా. అంటే ఇప్పుడు మరణం అనేది ఉంది, మరణాన్ని జయిస్తాము అన్న భ్రమలో మనం బ్రతుకుతాము, మరణం లేకుండా ముందుకు సాగిపోవచ్చు అన్న ఆశతో బ్రతుకుతాము. అది కేవలం భ్రమే తప్ప అది నిజం కాదు. ఆ భ్రమని తొలగిస్తే ఉన్నది నిజం. నిజం ఏంటి? ఇప్పుడు ఆ పరతత్వం నిజమైనది, ఆ పరతత్వాన్ని పొందడం నిజమైనది, ఆ పరతత్వం దగ్గరికి చేరడం కోసం చేసే సాధన నిజమైనది. కానీ అది ఎక్కడో ఎలాగో ఉందని కాదు, దాన్ని గ్రహించలేక అది ఎక్కడో ఎలాగో ఎప్పుడో ఉంది, ఎలాగో వస్తుంది, ఇప్పుడు కాదు ఇంకా సమయం పడుతుందన్న భ్రమలో ఉన్నాం. కానీ అది నిత్యం మనతో ఉంది. ఇప్పుడు పుట్టుక వచ్చింది అంటే పుట్టుకతో పాటే మరణం కూడా వచ్చింది. మనం నిత్యం మరణంతోనే సావాసం చేస్తూ తిరుగుతున్నాం. కాకపోతే అది ఎప్పుడు వచ్చి మనల్ని హత్తుకుంటుందో తెలియదు, అంతే. కాబట్టి అది లేదన్న భ్రమలో బ్రతుకుతున్నాం కదా, కానీ అది ఉంది. దానినే ఇక్కడ మనం అతీత స్థితిని అని అర్థం చేసుకోవాలట. ఏదైతే నిజమైనది ఉన్నదో
అది ఉన్నా కానీ లేదన్న భ్రమలో ఉండి తర్వాత ఎప్పుడో జరిగితే ఆహా ఇప్పుడు ఇలా మోక్షం పొందుతారన్నమాట, ఇలా సాధన చేయడం ద్వారా వీళ్ళకి ముక్తి కలిగిందన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఋషులు గొప్పవారు వాళ్ళందరూ కథలు చదివినా వారు ఇంత సాధన చేసిన తర్వాత ఈ స్థితిలో వారికి మోక్షం కలిగిందంట అనే కదా మనం తెలుసుకుంటాం. ఆ స్థితిలో ఉంటే జరుగుతుంది అని అంటే అది కూడా మోక్షం కలగడం అనేది కూడా ఒక ప్రత్యేకంగా వచ్చే స్టేటస్ కాదటండి. అది కూడా ఉంది. కానీ అది ఏమిటో తెలియక ఈ మిథ్యా ప్రపంచమే నిజం అనుకొని మనం భ్రమలో బ్రతుకుతున్నామట. ఈ భ్రమలు తొలగిపోవడమే నిజమైన మోక్షము అని చెప్తున్నారు. ఏదైతే మనం శాశ్వతమని నిజమని అనుకుంటున్నాము, లేదా ఏది అబద్ధం అనుకుంటున్నాము, నిజం అనుకున్నా అబద్ధం అనుకున్నా నిజము అబద్ధం అనేది రెండే లేదు. తల్లి ఒకటే అయినప్పుడు నిజమైనది అబద్ధమైనది అనేదే ఉండదు కదా. కాబట్టి ఆ నిజమైన ఏకత్వ స్థితిని తెలుసుకోవడమే నిజమైన మోక్షము. అంటే అది తెలుసుకోవడం అంటే ఏ పుస్తకం చదవడం ద్వారా లేకపోతే ఏ గురువుల్ని ఆశ్రయించడం ద్వారానో ప్రత్యేకంగా పొందుతారని కాదు. అది నిత్యంలో ఉంది, సృష్టిలో ఉంది. అది దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకంటే భ్రమలో ఉన్నాం కాబట్టి. బాహ్యంగా కనిపిస్తున్న సృష్టిని నిజం అనుకున్న భ్రమలో ఉన్నాం కాబట్టి సృష్టికి అతీతమైన ఆ మోక్ష స్థితిని గ్రహించలేకపోతున్నాం. ఇది ఉన్నప్పుడు అది కూడా దాంతో పాటే ఉంది. అది తెలుసుకోలేకపోవడం మన అమాయకత్వం, మన అజ్ఞానం. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనలో పెళ్ళుబిక్తుందో నిజమైన మోక్ష స్థితిని గ్రహించగలుగుతాము. ఇంకా అక్కడ అజ్ఞానం అనేది లేదు కాబట్టి అదే ఆ అతీత స్థితిని, శాంతతీత అన్నప్పుడు ఆ అతీత స్థితిని మనకి చేరవేస్తుంది. ఇది ఒక అర్థమైతే, శాంత అన్నప్పుడు ఆకాశము అన్నది కూడా ఒక అర్థం చెప్తారటండి. శాంత అన్నదాన్ని, ఆకాశాన్ని కూడా శాంత అని అంటారట. ఎందుకంటే గ్రహాలు, నక్షత్రాలు ఇన్ని రకాలు ఉన్నా కానీ మొత్తం అంత మనకి శాటిలైట్లు ఇవన్నీ ఆకాశాన్నే పెట్టుకొని చేస్తాం కదా, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. అవి ఎన్నున్నా ఆకాశము అనగానే ప్రశాంత చిహ్నంగా చెప్పుకుంటాం మనం. అవి ఎన్నున్నా వాటితో సంబంధం లేనిది కాబట్టి అది శాంత స్థితిని ఆకాశానికి ప్రతీకగా చెప్పుకుంటే, దానికి కూడా అతీతమైనది, ఆకాశానికి ఆవల ఉన్నది, ఇవన్నీ కూడా సృష్టిలో భాగమే కదా. ఆకాశం కూడా మనకి కనిపిస్తుంది, కనిపించినదే నిజమైన శక్తి కాదు కదా. కనిపించిన దానికి కూడా ముందు ఉన్నది, దానికి కూడా అతీతమైనది ఏదైతే ఉందో అది ఆవిడ. కాబట్టి ఆకాశానికి ఆవల ఉన్నటువంటి ఆ తల్లినే శాంతతీత అని చెప్తున్నారు. ఇక శాంత్యతీత కళ ఆత్మిక. ఆత్మిక అన్నప్పుడు స్వరూపము అని అర్థం వస్తుంది కదా. శాంత్యతీత కళ ఆత్మిక అంటే శాంతతీత కళగా ఆవిడ ఉంది, శాంతతీత కళా స్వరూపముగా ఆవిడ ఉంది. అంటే ఆ శాంత్యతీత కళ అంటే ఏం చెప్తున్నారు అంటే, ఇది కూడా వేదాంతం నుండి చెప్పబడిందే, అద్వైత నిర్వాణ ఆనందము. కళ అంటే ఇక్కడ భాగము చెప్పకుండా స్థితిని చెప్తున్నారనమాట. అద్వైత నిర్వాణ స్థితి ఏదైతే ఉందో దానిని శాంత్యతీత కళ అని అంటున్నారు. ఆ స్వరూపముగా ఉన్నది ఆ తల్లి. అద్వైత అంటే ఏంటి? రెండు లేనిది, జీవము బ్రహ్మము ఏకమైన స్థితిని, జీవ బ్రహ్మైక్య స్థితినే అద్వైత స్థితి అని అన్నప్పుడు, ఆ అద్వైత స్థితిలో పొందినటువంటి జ్ఞానానంద స్థితి ఎప్పుడైతే జీవ బ్రహ్మం ఏకమైపోయిందని అర్థమైపోయిందో ఇంకా అంతా ఉంది ఆ తల్లే కదా, ఇంకా వేరే ఏమీ లేనప్పుడు ఒకటే ఉంది. ఆ ఒక్కటి ఉన్న స్థితిలో కలిగేటువంటి ఆనందానుభూతిని శాంత్యతీత కలగా చెబుతూ దాని స్వరూపముగా ఆ తల్లే ఉంది. అంటే ఆ ఆనందానుభూతి కూడా, అనుభవం కూడా ఆ తల్లే అని శాంత్యతీత కళాత్మిక నామంలో చెప్తున్నారనమాట. ఇది సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక అన్న నామంలో తెలుస్తున్న విషయం. తర్వాత గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప. గంభీరము అన్నప్పుడు ఏది అన్నిటినీ లోపలే ఉంచుకొని ముచ్చుకొని అవి బయటకి వ్యక్తం అవ్వకుండా ఉంటే దాన్ని గంభీరత్వం అంటారు. కొంతమంది ఎన్నో సమస్యలు ఇంట్లో ఉన్నప్పటికీ, లేకపోతే ఎన్నో బాధలు ఇంట్లో సమస్యలు వారితో ఉన్నప్పటికీ, ఇంకేమైనా ఉన్నప్పటికీ ఆ నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రం వారికి మన ఇబ్బందులు తెలియవలసిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఒక గంభీర వదనంతో పరిస్థితులను చక్కబెడుతూ ఉంటారు, ఆ కాలాన్ని గడిపిస్తూ ఉంటారు. అంటే ఏంటి అర్థం అక్కడ? వారి లోపల ఉన్న స్థితులని బయటకి వ్యక్తం అవ్వకుండా చూసేటువంటి
ఉండే విధానాన్ని గంభీరత్వము అని అనుకుంటది. సంతోషం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఉండబట్టలేనంత ఆనందం వచ్చేస్తుంది, ఎగిరి గంతేయాలనిపిస్తుంది. చేసేస్తామా? తమాయించుకొని అలా నిలబడతాం కదా. అంటే లోపల మనసు ఉరవళ్ళుగా ఉంటుంది, ఉబిళ్ళూరిపోతూ ఉరవళ్ళుగా ఉండి పరవళ్ళు తొక్కేస్తూ ఉన్నప్పటికీ దానిని కాస్త అదింపెట్టి ఉంచి బయటికి మాత్రం చాలా సామాన్యంగా సహజ సిద్ధంగా కనిపించేలాగా గంభీరత్వాన్ని చూపిస్తుంటూ ఉంటాం కదా. అలాంటి ఒక భావనని గంభీరము అని అనుకుంటే గనక ఆ తల్లి సృష్టినంతా తనలో ఉంచుకున్న తల్లి కదా. అంతా తనలోనే ఉన్నా కూడా బయటికి మాత్రం శాంత స్థితిలో ఉంది కాబట్టి గంభీర అని అంటున్నారు. అలాగే గమ్ అన్నప్పుడు మనకి గమ్ బీజాక్షరం కూడా ఉందని చెప్తున్నారండి. మనకి ఎన్నోసార్లు అనుకున్నాం కదా ఈ స్తోత్రాల్లో అలా కలిసిపోయి బీజాక్షరాలు ఇమిడి ఉంటాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన స్తోత్రం అని మనం మొదట్లో కూడా తొలిలో కూడా చాలా సార్లు తెలుసుకుంటూ వచ్చాం ఆ విధంగా. అలాగే ఇక్కడ ఇందులో ఈ చరణంలో మొత్తం ఉన్న నామాలన్నీ కూడా గకారాలు. గంభీర, గగనాంతస్థ, గర్విత, గానలోలుప అన్ని గకార శబ్దాలు. ఆ గకార శక్తిని సూచిస్తున్నాయి. అన్నిటికంటే కూడా ఉన్నతమైన శక్తి అంటండి గకారంలో. గం గణపతయే అన్న గణపతి శక్తి కూడా అందుకనే అంత ఉన్నతమైనదన్నమాట. అలాగే గంభీర అన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే స్థూలం నుండి సూక్ష్మము వైపుకి చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతి. స్థూలము అంటే బాహ్యము, ఏమీ బయటకి వ్యక్తీకృతం అవ్వకుండా అలా ప్రశాంతంగా ఉంది అంటే ఈ స్థూలంలో ఉండే ఈ జంజాటాలు ఇవన్నీ ఏమి ఉండవు కదా. స్థూలం అంటే మనం అన్ని వ్యక్తం అవుతున్న స్థితి స్థూలం. స్థూలం నుండి సూక్ష్మానికి వెళ్లే కొద్దీ ఏమవుతుంది, ఇప్పుడు కనిపిస్తున్నవేవి తర్వాత ఉండవు, అక్కడికి వెళ్ళేసరికి అంతా ఏకమైపోతుంది. ఇక్కడ అనేకము చాలా ఉన్నాయి అనుకుంటాం, ఈ అనేకములన్నీ కూడా సూక్ష్మానికి వెళ్ళేసరికి ఏకంగా ఉంటుంది. ఒక్కటే ఉన్నప్పుడు ఇంక ఇన్ని లేవు కదా. ఇప్పుడు చాలా ఉన్నప్పుడు, ఇప్పుడు రద్దీగా ఉన్న రహదారిలో ఎన్నో రకాల వాహనాలు వెళుతూ ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే ధ్వనులు అంతా రణగుణ ధ్వనిగా హడావుడిగా ఉంటుంది. అలా ఏమీ లేకుండా అసలు ఎటువంటి వాహన రద్దీ లేనటువంటి రహదారిలో వెళ్తున్నాం అనుకోండి, ఎంత శూన్యంగా ప్రశాంతంగా ఉంటుందండి. అంటే అనేకములు ఉన్నప్పుడే ఇవన్నీ, అవేమీ లేకుండా ఏకస్థితికి వెళ్ళిపోతే ప్రశాంతముగా ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని సూచిస్తుంది గంభీర అన్న నామము అని కూడా చెప్తున్నారు. ఇంకో అర్థం ఏం చెప్తున్నారంటే గంభీర అంటే శివశాస్త్రంలో మహాహ్రద అన్న నామం తల్లికి ఇవ్వడం జరిగిందటండి. హ్రద అంటే మడుగు, లోతైన మడుగు అని అర్థం వస్తుందట. కాబట్టి మహాహ్రద అంటే ఎంత లోతుందో చెప్పలేనంత మడుగు అంట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా స్థూలం నుండి సూక్ష్మం వైపుకు ప్రయాణం అని. స్థూలంలో ఉన్నప్పుడు ఇన్ని విషయ వస్తు జ్ఞానాలన్నీ ఉంటాయి కాబట్టి అంతా కూడా చాలా కంగారుగా హైరాణ పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే సాధనలో ఈ స్థితి నుండి ఎదుగుతూ ఆ సూక్ష్మ స్థితి వరకు ప్రయాణం సాగుతుందో అక్కడ నిజమైన లోతైన జ్ఞానాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఇక ఇవేమీ ఉండవు. అంటే నిండా మునిగిన వాడికి చలి ఏంటి అని అంటారు కదండి. ఒక వేలో కాలు పెడితే చలి పుడుతుంది, కానీ పూర్తిగా మునిగిన తర్వాత చలి ఉండదు. దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అలాగే బయటకి తేలియాడుతూ ఉన్నంతసేపే బయటవి లోపలివి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఒక నదిలోకి వెళ్ళినప్పుడు. అదే నీటి మడుగు లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, సముద్రంలో బాగా అండర్ సీ వెళ్ళిపోయే వాళ్ళు, అండర్ వాటర్ డైవ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. మనకి విజువల్ గా చూస్తేనే, మనం సొంతంగా వాటిని అనుభూతి చెందకపోయినా విజువల్స్ చూసినప్పుడు కూడా, వీడియోలో వాటిలో చూసినప్పుడు లోపలి దాకా వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు ఎలా ఉంటాయో అక్కడ అన్ని మిగిలిన జీవరాశి తిరుగుతున్నప్పటికీ సముద్రం అడుగు భాగంలో చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్న భావనను సూచిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఆ వీడియోలో చాలాసార్లు చూసినప్పుడు. అలా లోతుకు వెళ్లే కొద్దీ, జ్ఞానం పెంచుకునే కొద్దీ అటువంటి నిర్మలమైనటువంటి ప్రశాంతమైన స్థితి కలుగుతుంది అనేదాన్ని గంభీరానామంలో గ్రహించవచ్చట. అంతే కదా. ఇప్పుడు జ్ఞానం, ఒక పుస్తకం చదివితే కొంత జ్ఞానం దక్కుతుందండి, ఇంకా 4 పుస్తకాలు చదివితే ఇంకా జ్ఞానం దక్కుతుంది. మనం చదివే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఉండే కొద్దీ, ఎదుగుతుండే కొద్దీ మనిషి ఆలోచనలో మార్పులు వస్తాయా? ఇప్పుడు తెలిసి తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఎగిసిపడే వాళ్ళు ఒక స్థాయిలోనే ఉంటారు.
పూర్తి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు తొణకకుండా బెణకకుండా ఒక స్థాయిలో ఉంటారు. అంటే వెళ్లే కొద్దీ ఒక శాంత స్థితిని అలవాటు చేసేసుకుంటూ ఉన్నాం. ఒక మంచి ముత్యం దొరకాలి అంటే సముద్రంలో ఒక లోతు వరకు వెళితే సరిపోదు. ఎంత బాగా లోతుగా వెళ్ళగలుగుతారో అంత విలువైన మణులు పొందగలుగుతారు. మంచి ముత్యాలని, ఖరీదైన విలువైనటువంటి ముత్యాలని పొందగలుగుతారు. అదే విధంగా ఇక్కడ కూడా జ్ఞానార్జన చేసుకుంటున్నప్పుడు ఎంత లోతుగా, ఎంత నిండుగా మునగదలుస్తారో ఆ మహాహ్రద గొప్పదైన జ్ఞానస్వరూపమైన ఆ తల్లి అనే మడుగులో ఎంత లోతుగా మునిగితే అంతటి ప్రశాంత ఆనందాన్ని పొందుతారు. అలా అంటే మీకు ఇప్పుడు బయట మన సముద్రంలో చేపలని లేదా షిప్పులు అవి తిరుగుతున్నప్పుడు కూడా చూస్తే అవి బయట దాకా ఉన్నప్పుడు గాలి తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ గాలి వదులుతూ ఉన్నప్పుడు ఆ బుడగలు వస్తూ నీటి మీద అంతా అలజడి రేపుతూ ఉంటుంది. ఇప్పుడు అలలు వస్తున్నప్పుడు కూడా సముద్రంలో అలజడులుగా ఉంటూ ఉంటుంది. అదే అసలు ఎటువంటి కదలిక చలనము లేని ఒక సముద్రాన్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఎటువంటి కదలిక లేనిది. ఇప్పుడు అదే అంత ప్రశాంతంగా ఉన్న దానిలో ఒక రాయి వేస్తే లేదా ఒక వస్తువుని వేస్తే అది తేలుతున్నంతసేపు అక్కడ ఏదో ఒకటి కనిపిస్తుంది. అదే పూర్తిగా లోపలికి మునిగిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రశాంతం. అలా ఆ తల్లి పరతత్వం యొక్క జ్ఞానంలో పూర్తిగా నిండుగా మునిగిపోయిన వాడికి ప్రశాంత స్థితి, ప్రశాంత భావన కలుగుతుంది. అదే ఈ గంభీరాన్ని సూచిస్తుంది అని గంభీర అన్న నామానికి తెలుపుతున్నారన్నమాట. అంటే మంత్రస్వరూపములో ఆరాధిస్తున్న తల్లిని పూర్తిగా మునిగిపోయి తాదాత్మ్యం చెంది మంత్ర జపం చేస్తున్నంతసేపు కూడా ఆ నామస్మరణలోనే తాదాత్మ్యము చెందితే కలిగేటువంటి భావనే గంభీర అని గ్రహించాలట. ఓకేనా, ఇది గంభీర. తర్వాత గగనాంతస్థ, ఇందాకే చెప్పుకున్నాం కదా, శాంతతీత అన్నప్పుడు ఆకాశానికి ఆవల అని. ఇక్కడ కూడా గగనం అంటే ఆకాశం కదా. గగనాంతస్థ అన్నప్పుడు గగనానికి అంత లోపల లేదా గగనానికి ఆఖరుగా ఉన్న స్థితి ఆవిడే. గగనమే ఆఖరు అయితే మనకి సృష్టి క్రమాన్ని చూసుకున్నప్పుడు కూడా ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇలా చెప్పుకుంటాం. అది సృష్టి, సూక్ష్మంగా ఉన్న సృష్టి అంటే పరమాత్మ తత్వం. పరమాత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని తరువాత నీరు, నీరు తర్వాత భూమి. ఈ స్థితుల్లో సృష్టి క్రమం జరుగుతుంది. దాన్ని స్థూలం నుండి సూక్ష్మానికి చూసుకుంటే రివర్స్ కదండి. భూమి నుంచి మొదలుకుంటే ఆకాశం ఆఖరైతే అంతస్థ దానికి అవతల ఉన్నదేంటి? పరతత్వం కదా. భూమి నుంచి ఆకాశం వరకు సృష్టి అనుకుంటున్నాం, అది మనకు కనిపిస్తుంది కాబట్టి. దానికి కూడా ఆవల ఉండి దానికి కారణమైనది గగనాంతస్థ. ఆ అవతల ఉన్న స్థితినే, ఆ పరతత్వాన్ని అంటే అక్కడ ఉన్న పరమాత్మ తత్వాన్ని గ్రహించటమే గగనాంతస్థాలో తెలుసుకోవాలి. గంభీర అని ఏదైతే అనుకున్నామో ఆ గంభీరత్వమైన జ్ఞానస్థితిని ఎక్కడ పొందుతాము అంటే గగనాంతస్థగా చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న తల్లిని గ్రహించగలుగుతాము. ఈ విషయం తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడి ఉందట. అలాగే గగనాంతస్థ అన్నప్పుడు నిర్వికార స్వరూపాన్ని కూడా చెప్తున్నారండి. నిర్వికార అంటే ఎటువంటి వికారములు అంటనిది, లేనిది. వికారములు అంటే జన్మ, మృత్యు, జరలు ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అవేవి ఉండవు. ఈ బాహ్య విషయాలకు సంబంధించిన ఎటువంటి అవస్థలు, పరిస్థితులు ఏవి కూడా అంటని స్థితిని కూడా, ఆ నిర్వికార స్థితిని కూడా గగనాంతస్థాలో తెలుసుకోవచ్చట. ఎందుకంటే అన్నిటికీ ఆవల ఉంది, అన్నిటికీ ఆఖర. అంతము అంటే ఆఖర కదా. అన్నిటికంటే చివర ఉన్నదానికి ఇక్కడ ఉన్నవి ఏమి అంటుతాయండి? ఎక్కడో ఆ చివర ఉన్నదానికి ఇక్కడ ఉన్నవి వెళ్ళి అంటావు కదా. అందువల్ల ఇవన్నీ మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఆ అవతల ఉన్న తల్లిని తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నామో, ఆ ఒడ్డు దాకా ప్రయాణం చేస్తుంటే ఈ ఒడ్డుతో ఇంకా మనకు సంబంధం లేదుగా. తల్లి అవతల ఒడ్డు ఉంది, మనం యువతల ఒడ్డు ఉన్నాం. ఈ చేరే వరకు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనతో సంబంధించి ఎక్కడో ఒక చోట మనతో కలిసి, మన వల్ల, మనతో పాటు ఉంటాయి. ఎప్పుడైతే అవతల ఒడ్డుకి చేరేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయామో ఈ ఒడ్డున ఉన్న వాటితో మనకేం సంబంధం లేదు. ఇంకా నీకు నాకు కట్టి అనుకుంటాం కదా, అలా అన్నమాట. అలా అవన్నీ వదిలేసి ఇక్కడ ఉన్నంత వరకు ఈ పరిస్థితులకు తగ్గట్టుగా అట్టి పెట్టుకుని ఉన్నాం. కానీ అక్కడికి ప్రయాణం చేస్తున్నప్పుడు వెళుతూ వెళుతూ మళ్ళీ ఇంకొకటి, ఈ భారాలన్నీ మనకెందుకండి? మనం అవన్నీ వద్దనుకొని ప్రశాంతంగా తల్లి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఏదంటే
ఆ ఏదో సామెత చెప్పినట్టు పనికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్తున్నాడు అని అంటే ఆ పని జరగదు, అవసరం లేదని కదా అక్కడ చెప్పేది. అలా ఇక్కడ కూడా ఇవన్నీ మనకు అవసరంలా, ఇవన్నీ వదిలేసుకుంటూ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న ఆ అవతల ఉన్న తల్లితో ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. అది గగనాంతస్థ, ఆ నిర్వికార స్వరూపాన్ని తెలపటమే ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. గంభీరమైనటువంటి తల్లిని గగనాంతస్థగా తెలుసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గర్విత. గర్వము అనేది మనిషికి ఎప్పుడు వస్తుంది? వేరొకరిలో లేనటువంటిది ఏదో వారి దగ్గర మాత్రమే ఉన్నప్పుడు వారిలో ఆ గర్వపు ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది సహజ సిద్ధంగా మానవునికి వచ్చేది. ప్రతి ఒక్కరిలో ఎక్కడో ఒక చోట ఈ స్వభావం అనేది ప్రతి ఒక్కళ్ళు అనుభూతి చెందుతూనే ఉంటారు. కానీ దాన్ని వెంటనే తెలుసుకొని సరిదిద్దుకోగలిగితే ఉత్తములం అవుతాం. లేదంటే ఆ గర్వ అహంకారం మనల్ని దహించి వేస్తుంది. ఇది ఏ సాధనలో ఉన్న వారికైనా కూడా అనుభవంలోకి వచ్చే విషయం అండి. ఇప్పుడు మామూలుగానే ఉన్న ఐశ్వర్యాలతోనో ధనములతోనో సౌందర్యములతోనో గర్వానికి లోనయ్యే వాళ్ళు పూర్తిగా అధపాతాడానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అవేవి శాశ్వతాలు కాదు కదా, అవన్నీ ఇప్పుడు ఉన్నవి మరుక్షణంలో కూడా వెళ్ళిపోవచ్చు. అటువంటి గర్వాహంకారాలు ఉన్న వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అవి నశిస్తాయి, వాళ్ళు నశిస్తారు. కానీ దైవానుగ్రహంతో అవి ఎప్పుడైతే వాళ్ళు అహంకారపూరితంగా లేకుండా ఇవన్నీ భగవత్ ప్రాప్తిగా భావించి అనుభవిస్తారో అప్పుడు అవి వాళ్ళ దగ్గరే ఉంటాయండి. వచ్చినవన్నీ పోతాయి అని అంటే దాన్ని అనుభవిస్తున్న వారు, దానికి అధికారులుగా ఉన్నవారు ఎలా వాటిని చూస్తున్నారు, వారి దృష్టిని బట్టి వారితో అవి ఎంతకాలం ఉంటాయనేది ఉంటుంది. ఇప్పుడు వారు సదుద్దేశంతో ఉండి వారు అనుభవించినంత అనుభవించి తిరిగి వాటిని ఇతరుల కోసం ఉపయోగిస్తే, ఇతరుల సహాయం కోసం వాడితే వాళ్ళ దగ్గర అవి నశించిపోవు, వృద్ధి చెందుతూ ఉంటాయి. వారి దగ్గర ఉండే ఐశ్వర్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అలా కాకుండా వాళ్ళ దగ్గరున్న డబ్బులు సరిపోక, లేదా అంటే ఆస్తిపాస్తులు సరిపోక ఇంకా కూడా పెట్టుకోవడానికి అక్రమ మార్గాలన్నింటినీ కనుక ఎంచుకున్నట్లయితే ఉన్నది పోతుంది, వచ్చేది రాదు, అంతే. అలా ఆ గర్వాహంకారాలని రానివ్వకుండానే చూసుకోవాలి. ఇప్పుడు ఒకరికంటే భిన్నంగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి గర్వం కలగటం ఓకే, సంతోషించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. కానీ దాన్ని పూర్తిగా నెత్తికెక్కించుకొని మనకి ఉన్న ఆ ప్రత్యేకతని కోల్పోయే విధంగా మన ప్రవర్తన మారకూడదు. అది ఎటువంటి అహంకారమైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒకరు మంచి గాయకులై ఉండవచ్చు, వారికి అది ఆ శక్తి, పాట పాడే శక్తి ఆ దైవం వల్లే కలిగింది, పరమాత్మ వల్ల కలిగింది అని కృతజ్ఞతాభావంతో ఉండగలిగితే వారితో పాటు ఇంకొక నలుగురు గాయకులు తయారవుతారు. అలా కాకుండా ఇది నాకు మాత్రమే సంబంధించిన సొత్తు, ఇది నాకు మాత్రమే పరిమితం, నా ఆస్తి, నేను తప్ప ఇంకొకరు గాయకులు ఉండకూడదు అని అనుకుంటే వారి వల్ల అంటే అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? ఎవరైనా మంచి గాత్రంతో ఎదుగుతున్న క్రమంలో ఉన్న వాళ్ళను కూడా చూసి వారిని ఎదగనివ్వకుండా ఆపేస్తారు, వాళ్ళని అణచివేయడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళని అణచివేయటంతో వీళ్ళకు ఒక ఆనందం కలుగుతుందేమో కానీ వాళ్ళని అణచివేయడంతో అక్కడ ఆగిపోదు కదండి. ఇప్పుడు ఒక్కరే ఉండరు, ఎంతో మంది ఉంటారు. ఎంతమందిని ఎవరైనా ఆపగలరు? శక్తిని ఎక్కడ ఆపగలగండి? శక్తిని బంధించి ఉంచగలమా? ప్రతి ఒక్క కళ ఒక శక్తి స్వరూపం అని అనుకున్నప్పుడు నేను కాకపోతే ఇప్పుడు నన్ను ఎవరైనా అదివేయచ్చు, నన్ను ఎవరైనా అణగతొక్కేయచ్చు. కానీ ఆ కళ ఏదైతే ఉందో అది నాతో ఆగిపోదు కదా, ఇంకొకరి దగ్గర వస్తుంది. అలానే ప్రతి ఒక్క చోట ప్రస్తుత కాలంలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏదైనా ఒకరికి ఒక ప్రత్యేక కళ ఉంది, వారిలో ఒక ప్రత్యేక సమర్థత ఉంది అని అనగానే నేనే గొప్ప, నాకు మించి లేరు అన్న అహంకారం ఎంతో పెరిగిపోతుంది. ఆ అహంకారమే వాళ్ళని అణిచివేస్తుంది అన్న భావన వాళ్ళు తెలుసుకోపోతున్నారు. నేనేంటి, నా దగ్గర వీళ్ళెంత అన్న ఆలోచన ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో ఆ నేను అన్న అహంభావం తప్పకుండా దహిస్తుంది. కొంతమంది బయటికి చూపించరు, లోపల అదే భావన ఉంటుంది. బయటికి నాకు అసలు ఎటువంటి అహంకారము లేదు, నాకు ఇంకొకరిని కించపరచాలన్న ఉద్దేశం లేదు, నేను ఇంకొకరిని బాధ పెట్టను, నేను అహంభావిని కాదు, నేను ఇంకొకరి ఎదుగుదలను ఆపను అని నేను 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 అని చెప్పుకుంటూనే ఉంటారు చూడండి. ఆ నేనులోనే నిజమైన అహం ఉందట. అది మనందరికీ వర్తిస్తుందండి, ఎవరో ఒకరిని ఉద్దేశించడం అనే కాదు, మనందరం. అందుకనే ఏ ఒక్క శక్తి సామర్థ్యం మనలో గొప్పగా ఉన్నా
ప్రత్యేకమైనదే, వారికి లేనిదే మన దగ్గర ఉంది. కానీ వారిలో ఇంకే ప్రత్యేకత ఉందో అది మనకి లేకపోయి ఉండొచ్చు కదా. అదెందుకు మనం గ్రహించాం? మనలో ఏదో గొప్పతనం ఉంది అంటే ఉంది, బానే ఉంది, సంతోషిద్దాం. కానీ పక్కన వాడి దగ్గర లేదు కాబట్టి అని మన దగ్గరే ఉందన్న అహంభావం ఎందుకు? వాడికి మనకు మించిన ప్రత్యేకత ఇంకేదైనా ఉండుండొచ్చు కదా. ప్రతి వ్యక్తి యూనిక్, యూనిక్ నాలెడ్జ్, యూనిక్ టాలెంట్ అని అంటూ ఉంటాం కదా. ప్రతి వ్యక్తి, ప్రతి జీవి ప్రత్యేకం అని అన్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పతనం లేదా గొప్ప లక్షణం, గొప్ప స్వభావం, ఇంకేమైనా గొప్ప టాలెంటో నాలెడ్జో ఉండొచ్చు. అటువంటప్పుడు దానిని హర్షించాలి, కుదిరితే పొగడాలి, వాళ్ళని ఇంకా వారి ఎదుగుదలకి కావలసిన సహాయం అందించగలగాలి తప్ప వీరెలా నాకంటే గొప్పవాళ్ళు అవుతారు, వీళ్ళని నన్ను మించి నేను పెంచలేను, పెంచకూడదు, వాళ్ళు ఎదుగుతున్న దాన్ని నేను చూడలేను అని చెప్పేసి అనుకుంటే ఏమవుతుందండి? ఆఖరికి మనకి స్వాతికిరణం సినిమా అండి, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, పెద్దవాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ పిల్లవాడి గాత్రాన్ని తట్టుకోలేనటువంటి ఆయన అంత గానగంధర్వుడు అయినా కూడా పిల్లవాడి ఎదుగుదలని చూడలేక దానిలో ఆ కుళ్ళుతో అసూయతో ఉండి చివరికి ఏమైపోయాడండి? ఆ ఒక్క సినిమాని మనం ఉదాహరణగా తీసుకుంటే మతి స్థిమితం కోల్పోవాల్సి వచ్చిందంటే అది మనకి మానసిక సంఘర్షణని మిగులుస్తుంది. ఒకరి ఎదుగుదలని, ఒకరి గొప్పదనాన్ని హర్షించలేకపోయినా పర్వాలేదు, కానీ ఈర్ష్య పడకూడదు, దాన్ని తగ్గించేయాలని చూడకూడదు. ఎవరైతే ఒకరిని తగ్గించాలని చూస్తారో అది వాళ్ళకి పెద్ద మానసిక సంఘర్షణని ఇస్తుంది. కాబట్టి ఆ మానసిక సంఘర్షణ మనల్ని మనం కోల్పోవడానికే దారితీస్తుంది. ఎదుటి వాళ్ళని తగ్గిస్తున్నామని భ్రమపడుతున్నాం, కానీ వాళ్ళకి జరిగే నష్టం జరుగుతున్నా ఇక్కడ మనం లబ్ధి పొందట్లా, మనము లబ్ధి పొందట్లా, మనము నష్టపోతున్నాం. కాబట్టి అటువంటి గర్వాహంకారాలు మానవులకి పనికిరావు. కానీ ఇది తల్లి గురించిన విషయం కాబట్టి తల్లికి ఉండొచ్చు. తల్లి అందరికంటే ప్రత్యేకం, తల్లి అన్నిటికంటే వైవిధ్యం. ఆ తల్లికి ఉండొచ్చు. అందుకే ఎవరికి ఏ ఉండాలో అవి ఉండాలి, ఎవరికి ఎంత ఉండాలో అంత ఉండాలి అని అంటూ ఉంటారు కదా. ఎవరికి ఉండవలసినవి వాళ్ళకే ఉంటే అది అందం, గౌరవం తెస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి గర్వహంకారాలన్నీ మానవాళికి వస్తే అవి మనకి చేటు చేస్తాయి, మనల్ని నాశనం చేస్తాయి. అందువల్ల మనం వాటి జోలికి పోవద్దు. ఆ తల్లిని మాత్రం అంటే అసామాన్యమైన శక్తి స్వరూపిణిగా, అసాధారణమైన శక్తి స్వరూపిణిగా ఆ తల్లిని గ్రహిస్తాం. కాబట్టి అటువంటి తల్లి అందరికంటే వినూత్నమైనటువంటి, వైవిధ్యమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి తల్లి కాబట్టి ఆవిడని గర్విత అని చెప్పుకోవడంలో తప్పు లేదట. ఎందుకంటే ఆవిడొక్కరే, ఆవిడ ద్వారానే ఇంత ఉంది. అనేకముగా ఉన్న తల్లి ఒక్కరే కాబట్టి అటువంటి ప్రత్యేక స్థితిని మాత్రమే చూపిస్తూ ఈ నామాన్ని గ్రహించాలి అని చెప్పి, అంటే అట్లా అసాధారణంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ప్రకటీకృతం అయ్యే స్థితిని గర్విత అనాలంట. అంతే కదా. ఇప్పుడు మనకి గర్వం వచ్చిందంటే ఏంటి? మనలో ఉన్న గొప్పతనం ఏదో మనకు ఆ గర్వాన్ని తీసుకొచ్చి పెట్టింది. అదే లేకపోతే అన్నీ పెట్టుకొని జాగ్రత్తగా అన్ని దగ్గర పెట్టుకొని ఉంటాం అనమాట. ఎప్పుడైతే అది మనకు వచ్చేసిందో, మనలో ఉన్న ఈ టాలెంటే, మన దగ్గర ఉన్న ఈ డబ్బులే, మనం గ్రేట్, మన దగ్గర ఉన్నంత వీళ్ళ దగ్గర లేదు అన్న భావన ఏదైతే ఉందో అదే గర్వం రూపంలో మన దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన అసాధారణమైన శక్తి ఏదైతే ఉందో అది ప్రకటీకృతమయ్యే స్థితినే గర్వము, గర్విత అని అనాలట. అసాధారణమైన, అసామాన్యమైన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటీకృతమయ్యే స్థితిని గర్విత. కాబట్టి ఇది ఆ తల్లికి వర్తింపజేయడంలో ఎక్కడా సందేహపడనవసరంలా. ఆవిడ తప్ప ఇంకెవరూ కాదు, ఆవిడొక్కరే, నేను మాత్రమే అని మనం అనకూడదు, ఆ తల్లి అనాలి. ఎందుకంటే నేను అన్నదానికి కూడా కారణం ఆవిడే. ఆవిడ పెట్టిన భిక్ష వల్లే నేను అనేది ఉంది. ఆవిడే లేకపోతే నేను లేదు కదా. మరి దీనికి నేను అని ఎలా మాట్లాడతాం? ఇది ఇదే, అది అదే. కానీ ఆవిడ మాత్రం ప్రత్యేకం, ఆవిడే వీటన్నిటికీ కారణం. కాబట్టి ఆవిడని గర్విత అని అనవచ్చ అంట. అలాగే గర్విత అన్నదానికి ఇంకొక అర్థం, ఇంకొక నామం పరహంత అని చెప్తున్నారండి. ఇతరములు ఏవీ లేకుండా తాను మాత్రమే ఉన్న దానిని గర్విత అని అనాలి అని కూడా చెప్తున్నారు. అది గంభీర, గగనాంతస్థ, గర్విత. తర్వాత గానలోలుప. గానలోలుప అన్నప్పుడు గానము చేయడాన్ని హర్షిస్తుంది అన్న అర్థం వస్తుందండి. గానము అంటే ఆ సంగీతానుభవం ఉన్నవాళ్ళు, సంగీత సారథులు, గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు చేసే గానాన్ని ఆవిడ ఆస్వాదిస్తుంది అన్న అర్థం కాదట. గంభీర, గగనాంతస్థ అయిన తల్లి
అంటే అంత లోతుగా ఆవిడ కోసం వెళ్ళాం కదా, ఆ మహాహ్రద అన్న మడుగులోకి వెళ్ళి అంత లోతుగా ఉన్న తల్లిని వెతుకుతూ, ఆణిముత్యం విలువైన ముత్యమైన ఆ తల్లిని వెతుకుతూ ఆనందాన్ని పొందుతున్నాం కదా అక్కడ. ఆ ఆ ఆనందానుభూతిని పొందటం వల్ల కలిగేటువంటి ఒక స్పందన ఏదైతే ఉందో దానిని ఇక్కడ గానముగా చెబుతున్నారు. అది కొంతమంది వ్యక్తపరచచ్చు, ఇంకొంతమంది వ్యక్తపరచలేకపోవచ్చు. కానీ ఆ భావన ఏదైతే ఉందో అదే గానమట. ఎప్పుడైతే ఆ తల్లిని పొందిన అనుభవంతో, అనుభూతితో స్పందిస్తున్నారో, అందులో ఓలలాడుతూ ఉన్నారో, దానిని చూసి, అంటే వారి శక్తి సామర్థ్యాలు అలా ఆ విధంగా వారు శ్రమించి తల్లిని పొందగలిగారు కాబట్టి అక్కడ వారు పొందుతున్న ఆనందాన్ని చూసి భళా భళా అని ఆ తల్లి వారిని హర్షిస్తుందట. గొప్పగా నువ్వు సాధించడానికి సాధన చేసి నా దగ్గరకు వచ్చావు అని ఆ తల్లి అంతలా మనల్ని హర్షిస్తుందట. అలా అటువంటి గానానికి ఆవిడ ఇదవుతుంది, అంటే ఆవిడ ఆస్వాదిస్తుంది అని చెప్పటం ఇక్కడ గానలోలుపాలో తీసుకోవాలటండి. అంతేకాని మామూలుగా అంటే గానము అంటే శ్రావ్యమైనది అయితే చాలండి. దానికి సంగీత అనుభవం ఉండాలా, సంగీత పరిజ్ఞానం ఉండాలా అంటే ఉన్నవారు చేయగలుగుతారు, వారు అదృష్టవంతులు, భాగ్యవంతులు. అందరికీ ఉండనవసరం లేదు. లేని వాళ్ళం మనం స్తోత్రం చదవకూడదా అంటే ఎలా చదవకుండా ఉంటాం? తల్లిని స్తుతించడానికి అందరం అర్హులమే, తల్లిని ఆరాధించడానికి పొందటానికి అందరం అర్హులమే. కాబట్టి ఎవరి స్థాయిలలో వాళ్ళు తల్లిని ఆరాధిస్తాము. కాబట్టి స్తోత్ర రూపమైన మంత్రరూపమైన కూడా గానమయమేనటండి. కేవలం నాదమే గానమని కాదట, స్తోత్రమయం మంత్రమయం కూడా గానమే అనట. ఎందుకు అంటే అందులో ఉన్నవి అక్షరాలే, మంత్రాల్లో ఉన్నవి అక్షరాలే. నాదములలో నాదస్వరూపిణిగా ఉన్న తల్లే అక్షర స్వరూపిణిగా కూడా వచ్చింది, వ్యక్తమైంది. కాబట్టి దీని నుండే అది, కాబట్టి ఇలా చేస్తున్న విధానం కూడా తల్లిని ఆకర్షిస్తుంది, తల్లిని సంతుష్టి చేస్తుంది అని గానలోలుపాలో మనం అర్థం చేసుకోవచ్చట. అది గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప అన్న నామాల్లో మనం తెలుసుకోగలిగిన విషయం. ఇవాళకి ఇక్కడతో ఆపుదాం, మిగిలినవి రేపు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.